ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्रीमहाविष्णुस्वरूप श्रीधन्वन्तरी स्वरूप श्रीधन्वन्तरी स्वरूप श्रीधन्वन्तरी स्वरूप श्री औषधचक्र नारायणाय नमो नमः। నమస్కారం, వెల్కమ్ టు ఉపాసమహే. ఈరోజు మనతో ఆయుర్వేద వైద్య నిపుణులు, దాదాపు 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి, అలాగే NABH సర్టిఫైడ్ శ్రీ వేద సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ యొక్క ఫౌండర్ MD అయిన మహేష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం మహేష్ గారు. మహేష్ గారు, మీ గురించి స్టడీ చూస్తున్నప్పుడు మీ ఈ సుశ్రుత హాస్పిటల్స్లో మీరు ఇచ్చేది రూట్ కాజ్ హీలింగ్తో పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ, ఇలా హాలిస్టిక్ అప్రోచ్తో మీరు డయాబెటిక్ రివర్సల్, అలాగే సర్జరీస్ లేకుండా కూడా మీరు ఈ సియాటికా ఇలాంటివన్నీ కూడా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి అందులో చూసాము. ఒకసారి ఇప్పుడు అది కాకుండా ప్రత్యేకంగా మేము చూసింది ఏంటంటే NABH సర్టిఫైడ్ హాస్పిటల్ అనేసి ఉంది, అలాగే ఇన్సూరెన్స్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఉంది. ఒకసారి NABH సర్టిఫికేషన్ అంటే ఏంటి, ఆయుర్వేదం ట్రీట్మెంట్లలో అసలు ఇన్సూరెన్స్ మనం ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇది ఒకసారి చెప్తారా? ఇంతకు ముందు చూసినట్టయితే 6-7 years బ్యాక్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది ఆయుర్వేదిక్లో అస్సలు లేదండి. కాకపోతే ఈ రీసెంట్ ఇయర్స్ లోపల ఏంటి అంటే NABH సర్టిఫికేషన్ అనేది గవర్నమెంట్ సపరేట్గా ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ లోపలనే ఒక యూనిట్ NABH అంటారు, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్. అంటే ఏదన్నా హాస్పిటల్ ఒక లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్స్ కానీ మెయింటైన్ చేస్తే గవర్నమెంట్ ఆ సర్టిఫికేషన్ ఇస్తుంది. సో ఫారినర్స్ ఎవరైనా వచ్చి ఇండియాలో వచ్చినా కానీ నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్ స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని తెలుసుకోవాలంటే NABH అనేది ఒక గుర్తింపు అనమాట. సో జనరల్గా ఆయుర్వేద పంచకర్మ NABH, ఇన్ పేషెంట్ హాస్పిటల్ NABH అని ఉంటుంది. సో ఆయుర్వేద హాస్పిటల్కి ఒక 600 స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే మెడిసిన్ ఈ కంపెనీ వాళ్ళే వాడాలి, మెడిసిన్ స్టాండర్డ్ ఇంత ఉండాలి. ఈవెన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సింపుల్ థింగ్స్ కూడా దాంట్లో మెన్షన్ అయి ఉంటాయి. ఒక థెరపీ రూమ్ లోపల మసాజ్ చేసిన తర్వాత స్టీమ్ ఇవ్వాలంటే కుక్కర్ ఉండాలి, ఆ కుక్కర్ ఎక్స్పైరీ డేట్ ఏముంది, అక్కడ ఉండే పైప్ లైన్ ఉంటుంది, ఆ పైప్ లైన్కి దాని మీద ఒక నెంబర్ ఉంటుందన్నమాట, ఇన్ని ఇయర్స్ వరకు అది మెయింటైన్ చేస్తున్నారా, లేదంటే హాస్పిటల్ మొత్తం 5 స్టాండర్డ్ ఉందా, హాస్పిటల్ లోపల వర్క్ చేసే ఎంప్లాయీస్ అంతా సర్టిఫైడ్ ఎంప్లాయీసా. ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎంటర్ అవుతాడు, ఎంటర్ అయినప్పటి నుంచి రిసెప్షన్ లోపల ఏముండాలి, పేషెంట్కి కూడా తెలియాలి వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి. సో NABH హాస్పిటల్లో ఆ మ్యాండేట్ ఏంటంటే ఆ రూల్స్ అన్నీ పెట్టడము, అంటే పేషెంట్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీరు ఇప్పుడు చూసినట్టయితే ఎంట్రన్స్లో పెద్ద షీట్లో మొత్తం పేస్ట్ చేసి ఉంచుతాము, అది ఉంటుంది. ప్లస్ ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మ్యాప్ ఉంటుంది, అండ్ అన్ని ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రీ టు ద పేషెంట్ ఎగ్జిట్ వరకు వాళ్ళ డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాళ్ళు వాడే మెడిసిన్ కానివ్వండి, వాళ్ళ ట్రీట్మెంట్ చేసే థెరపిస్ట్ కానివ్వండి, వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కానివ్వండి, వీళ్ళ అంత క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా అని చూస్తుంది NABH అనేది. సో ఇవన్నీ స్టాండర్డ్స్ ఒక 600 ఉంటాయి అన్నమాట. ఈ 600 పారామీటర్స్ ఏ హాస్పిటల్ అయితే మెయింటైన్ చేస్తుందో వాళ్ళకి ఒక 2 day ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఢిల్లీ నుంచి టీం వస్తారు, టీం వచ్చి మొత్తం చెక్ చేసి అనలైజ్ చేసి ఎస్ దే ఒబే విత్ ఆల్ ద 600 పారామీటర్స్ అనేవి అప్పుడు సర్టిఫై చేస్తారు. అది NABH అనమాట. అంటే సింపుల్ చెప్పాలి అంటే అది గోల్డ్ స్టాండర్డ్ అనమాట. అంటే వెదర్ ఈ హాస్పిటల్లో క్వాలిటీ ఉంటుందా లేదా. ఇఫ్ సమ్వన్ అవుట్ సైడర్ వచ్చారు, దే ఆర్ వెరీ న్యూ టు సిటీ, వాళ్ళకి తెలియదు నేను దేనికి వెళ్ళాలి, నాకు తెలిసిన రెఫరెన్స్ లేదు, బట్ ఐ నీడ్ ద బెస్ట్ సర్వీస్ అంటే సో దే కెన్ ప్రిఫర్ NABH హాస్పిటల్ లొకాలిటీలో ఎక్కడ ఉందని డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళొచ్చు.
అవును. గవర్నమెంట్ రికమెండ్స్ దిస్ ఇస్ ద హాస్పిటల్ విచ్ ఇస్ హైలీ క్వాలిఫైడ్, హైలీ సర్టిఫైడ్ Certified అనేసి. ఇట్ ఈస్ ఎన్ఏబిహెచ్. అదే. కాకపోతే ఏంటంటే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట, అంటే అన్ని స్టాండర్డ్ ఫాలో చేయాలి. అండ్ దే డూ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఎవ్రీ 1.5 yearకి స్క్రూటినీ ఉంటుంది, వెదర్ వీళ్ళు అన్ని పారామీటర్స్ ఫాలో అవుతున్నారా లేదా అని. మళ్ళీ ఇంకొక టీం వస్తారు ఎవ్రీ 1.5 year వచ్చి ఇన్స్పెక్షన్ చేసేస్తారు. అండ్ లక్కీలీ ఫ్రమ్ ద డే 1, అంటే మాకు ఎన్ఏబిహెచ్ వచ్చి 6 years అయింది, 7th yearలో అడుగు పెడుతున్నాము. అండ్ ఈ 6 years లోపల ఎప్పుడు కూడా మేము ఫెయిల్ కాలేదన్నమాట క్వాలిటీ దాంట్ లోపల. అంటే క్వాలిటీ ఉంచడం ఒక ఎత్తు, అండ్ క్వాలిటీ సేమ్ మెయింటైన్ చేయడం సెకండ్ థింగ్ అనమాట. సో వీ హ్యావ్ gone all these stages and we are successfully running with NABH from 6 years and practicing since 16 years, ma'am. ఈ ఏరియా లోపల అంటే ఈ బెల్ట్ హైదరాబాద్ లోపల 4 హాస్పిటల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఉన్న దాంట్లో 4th సెంటర్ మాది. ఈ లొకాలిటీలో ఫస్ట్ సెంటర్ NABH ఉండడం మాది. అదే జనరల్ గా ఇన్సూరెన్స్ అనగానే అలోపతి మీదే ఎక్కువ అందరు కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందుకంటే క్లెయిమ్ వస్తుంది అని. బట్ ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్ అండి. అంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయించుకుంటూ కూడా మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే గుడ్ న్యూస్. ఇప్పుడు రెగ్యులర్ గా మా దగ్గర అయ్యే కేసెస్ లోపల ఎవ్రీ మంత్ ఒక 15 to 16 పీపుల్ అనేది ఇన్సూరెన్స్ కి తీసుకుంటున్నారు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పబ్లిక్ అవేర్నెస్ బాగా పెరిగింది. అంటే అమౌంట్ ఉంటే కాదు, నాకు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే నాకు ఈజీ అవుతుంది అని చెప్పి. అండ్ ఐటీ కంపెనీస్ లో మీరు విప్రో కానీ టీసీఎస్ కానీ ఎనీ ఐటీ ఫామ్ లో వాళ్ళు డైరెక్ట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అండ్ ఇన్సూరెన్స్ IRDA ఏం చెప్తుందంటే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, మీ హాస్పిటల్ కానీ NABH స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే మాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పింది. సో ఇప్పుడు ఆయుర్వేద హాస్పిటల్స్ NABH ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ కూడా IRDA అప్రూవల్ ఇస్తుంది అనమాట. సో దే కెన్ కమ్, దే కెన్ హ్యావ్ ద ట్రీట్మెంట్ అండ్ దే కెన్ క్లెయిమ్. 2 మెథడ్స్లో ఉంటుంది ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా. ఒకటి రీయింబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది, ఇంకొకటి క్యాష్లెస్ ఉంటుంది. లక్కీలీ 6 years నుంచి అయితే తెలంగాణ లోపల రీయింబర్స్మెంట్ ఫెసిలిటీ అప్రూవ్ చేసింది. అంటే పేషెంట్ వాళ్ళు అంతా పే చేసుకోవచ్చు, పే చేసిన అమౌంట్ అంతా వాళ్ళు బిల్ కానీ పెట్టేస్తే కంప్లీట్ గా వాళ్ళకి క్లెయిమ్ అవుతుంది. కంప్లీట్ ఎవ్రీ 1 rupee విల్ గెట్ రీయింబర్స్డ్. అండ్ ఇంకా అంటే పేషెంట్ కొందరికి భయం ఉంటుంది, నాకు రీయింబర్స్మెంట్ వస్తుంది అంటున్నారు, నేను కట్టాను రాకపోతే ఎట్లా అని. దానికి IRDA గైడ్లైన్స్ ఏం చెప్తుంది అంటే, మీరు హాస్పిటల్ నుంచి ఒక లెటర్ తీసుకొని మాకు సబ్మిట్ చేయండి, వెదర్ అప్రూవ్ అవుతుందా లేదా అని వి విల్ సే. సో ముందే ప్రీ అప్రూవల్ అనేది వాళ్ళు వెళ్ళొచ్చు. ప్రీ అప్రూవల్ వెళ్ళి అప్రూవ్ అయిన తర్వాత దే కెన్ పే అండ్ దే కెన్ హ్యావ్ ద ట్రీట్మెంట్. బికాస్ ఆయుర్వేద మోస్ట్లీ ఎమర్జెన్సీస్ ఉండవు, అంటే ఎమర్జెన్సీ నెక్స్ట్ మినిట్లోనే ట్రీట్మెంట్ చేయాలనే ప్రొసీజర్స్ ఉండవు. సో దే కెన్ యూస్ దిస్ ఫెసిలిటీ. అండ్ సుశ్రుత ఆయుర్వేద లోపల వీఆర్ ఆథరైజ్డ్ మెడికల్ ఆఫీసర్ ఫర్ ISRO. NRSC ISRO వాళ్ళకి మేము ప్యానల్ డాక్టర్స్. సో ఎనీ ఆఫ్ ద ISRO ఎంప్లాయీ వస్తే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు వెయిట్ చేసే కన్సల్టేషన్ కానివ్వండి, కన్సల్టేషన్ కంప్లీట్ గా ISRO ఎంప్లాయీస్ కి ఫ్రీ, టోటల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. అండ్ వాళ్ళు తీసుకునే ప్రతి ఒక్క మెడిసిన్ కూడా రీయింబర్స్ అవుతుంది. ఎవ్రీ మెడిసిన్ వాట్ దే యూజ్ ఇట్ గెట్స్ రీయింబర్స్. సో ISRO ఎంప్లాయీస్ అందరు ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారు, వాళ్ళందరికీ వి గివ్ గుడ్ సర్వీస్. That's a great thing అండి. సో టు స్టెప్ ఇన్ టు ఆయుర్వేద, మహేష్ గారు, జనరల్గా ఆయుర్వేదం అనగానే అందరూ రెగ్యులర్గా చెప్పేది వాత పిత్త కఫ అనే దోషాలతోనే దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అంతా ఉంటుంది అంటారు. సో ఇఫ్ ఐ వాంట్ నో నాది ఏ తత్వం అని నేను తెలుసుకోవాలి అంటే, అసలు యాక్చువల్గా ఈ వాత పిత్త కఫ అంటే ఈ తత్వాలు ఎలా ఉంటాయి, మనది మనం ఎలా తెలుసుకోవచ్చు? వాత పిత్త కఫ అనేది చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అండి. అంటే ఇంతకు ముందు కాలం లోపల ఈజీ డయాగ్నోస్ చేయడానికి, ఈజీ అండర్స్టాండింగ్ చేయడానికి వాత పిత్త కఫ అంటారు. అంటే ఏ పర్సన్ లోపల కూడా ఓన్లీ వాత, ఓన్లీ పిత్త, ఓన్లీ కఫ ఉంటుంది అనుకోవడం తప్పు. ఎవ్రీ ఇండివిజువల్ లోపల వాతం ఉంటుంది, పిత్తం ఉంటుంది, కఫం ఉంటుంది. ఎప్పుడైతే సమతుల్యం అంటే వాత పిత్త కఫ బ్యాలెన్స్డ్గా ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెల్త్. ఎనీ ఇర్రెగ్యులారిటీ, వాతం పెక్కుంది, పిత్తం తక్కువ ఉంది, కఫం నార్మల్ ఉంది, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డిసీజ్. ఈ మూడిటి లోపల ఏ కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కానీ అప్పుడు వ్యాధిగా పరిగణిస్తారు. ఎప్పుడైతే సమంగా ఉంటుందో అప్పుడు హెల్తీ కండిషన్ కింద చెప్తాము. అయితే ఆయుర్వేదం ఏం చేస్తుందంటే, ట్రీట్మెంట్ ఈజీగా ఉండడానికి వాతం తగ్గింది, వాతాన్ని పెంచుతుంది సమతుల్యం రావడానికి, కఫం తగ్గింది, కఫాన్ని పెంచుతుంది, కఫం ఎక్కువ ఉంది, తక్కువ చేస్తారనమాట అట్లా. సో మన కాన్స్టిట్యూషన్ వాత పిత్త కఫ ఉందంటే బెటర్, అంటే ఒక లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, 32 క్యారెక్టర్స్ ఉంటాయి. దాని బేస్డ్ ఆన్ పర్సన్ వాతన పిత్తన కఫ అని తెలుసుకోవచ్చు. అంటే లీన్గా ఉన్నారు, డార్క్ పిగ్మెంటెడ్ ఉన్నారు, దెన్ సిమిలర్ టు డ్రై హెయిర్ ఉంది వాతం.
లేదు ఫుల్ మంచి చామన్ ఛాయ ఉన్నారు, దెన్ బాగా గ్లో ఉంది, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పిత్త. బాగా స్థూలకాయం ఉంది, కఫ. అంటే ఇది బేసిక్. జనరల్గా ఎర్లీ మార్నింగ్ వస్తే నాడి చూస్తాము, నాడి ద్వారా కూడా శరీర ప్రకృతి అనేది తెలుస్తుంది. ప్రకృతి వికృతి అని ఉంటుంది. ప్రకృతి అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంది, వాతం ఉన్నారా, పిత్తం ఉన్నారా, కఫం ఉన్నారా. వికృతి అంటే వాతం లోపల ఏది ఎక్కువ ఉంది, వాతం ఎక్కువ ఉందా, పిత్తం ఎక్కువ ఉందా, కఫం ఎక్కువ ఉందా, అది. సో బెటర్ మన ప్రకృతి ఏది తెలుసుకోవాలంటే జనరల్ ఏ ఆయుర్వేద ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కానీ నాడి పెట్టుకొని చెప్తారు. ఇక్కడ సుశ్రుతాలో దానికి కూడా నాడీ తరంగిణి అని ఒక డివైస్ ఉంటుంది. నాడీ తరంగిణి స్పెసిఫిసిటీ ఏంటి అంటే ఐఐటి బాంబే వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి ఆయుర్వేద గ్రూప్ ఒక డివైస్ని చేసింది అనమాట. అదేం చేస్తుందంటే నాడీని క్యాప్చర్ చేసి త్రూ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ పారామీటర్స్ తీసుకొని 13 pages రిపోర్ట్ ఇస్తుంది. యా, ఇట్ హ్యాస్ టు బి డన్ ఆన్ ఎంప్టీ స్టమక్. అంటే మీరు కానీ ఆ నాడి మార్నింగ్ చూస్తే వచ్చి చూపించుకుంటే ఇట్స్ లైక్ హరోస్కోప్ లాగా ఉంటుంది. నాకు పేషెంట్ చెప్తుంటారు మీకు ఇది ఉందంటే సార్ కరెక్ట్ చెప్పారు, నాకు ఇది ఉంది, నా కడుపులో మంటుంది, నాకు వీపులో నొప్పి ఉంది అని క్లియర్గా తెలిసిపోతుంది నాడి. అండ్ 85% అక్యురసీ ఉంటుంది అది. సో ఇట్ ఈస్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ డివైస్ అది. సో నాడీ తరంగిణి అనేది బెస్ట్ టూల్ అనమాట. సో అంటే ఇప్పుడు ఏముందో తెలుసుకోవచ్చు, ప్లస్ ఇదే లైఫ్ స్టైల్లో ఉంటే వాళ్ళు ఏ డిసీజ్ తోటి ల్యాండ్ అప్ అవుతుందో కూడా తెలుస్తుంది నాడీ ద్వారా. సో ఇట్స్ ఎ గ్రేట్ మెడికల్ సిస్టమ్. యాన్సిస్టర్స్ ఆర్ వెరీ కీన్. అండ్ ఆయుర్వేదం అనేది ఇన్ షార్ట్గా చెప్పాలంటే ఇట్ డజంట్ యాడ్ ఇయర్స్ టు ద లైఫ్, ఇట్ యాడ్స్ లైఫ్ టు ద ఇయర్స్. అంటే దే గివ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ విచ్ యు ఆర్ లివింగ్. క్లియర్గా ఉంటుంది. ఆయుర్వేదం లోపల ఫస్ట్ చాప్టర్ నేను చదువుకున్నప్పుడు చెప్పింది డిసీజ్ కాదు. అంటే మెడికల్ స్టూడెంట్ పోగానే కూర్చుంటే అమ్మ మాకు ఏ డిసీజ్ నేర్పిస్తారో ఏందని ఎంతూజియాస్టిక్తో ఉంటారు. ప్రొఫెసర్ వచ్చి బోర్డు మీద రాస్తాడు అనమాట దీర్ఘ జీవిత అధ్యాయ అని. అంటే ఆయుర్వేదం లోపల ఫస్ట్ చెప్పేదంటే దీర్ఘ జీవిత అధ్యాయ. నీ లైఫ్ హ్యాపీగా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే నువ్వేం చేయాలి అని చెప్తుంది. Unlike any medical text, Ayurveda helps in knowing how to live. మీరున్నారు, ఇప్పుడు వర్షాకాలం ఉంది, శరద్ ఋతువు ఉంది, ఋతుచర్య అని ఉంటుంది. ఈ శరద్ ఋతువులో నువ్వేం తినాలి, ఏం తినొద్దు, నీకు పథ్యం ఏంది, అపథ్యం ఏంటిది, ఈ నీ ప్రకృతి వాతం ఏం తినాలి, ఏం తినొద్దు, దినచర్య అంటారు. ఉదయం ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఏ డైరెక్షన్లో ఉండి తినాలి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ సెడ్ ఇన్ ఆయుర్వేద. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక కూలర్ కానీ కొన్నారు, దానికి ఒక మాన్యువల్ వస్తుంది, చిన్న ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. దీనికి ఇంత వోల్టేజ్ ఉండాలి, ఇంత స్పేస్ కావాలి, ఈ సైడ్ పెట్టాలి. సేమ్ ఆయుర్వేద ఇన్ షార్ట్గా చెప్పాలంటే బ్రహ్మ నుంచి ఇచ్చిన ఒక బుక్ అది. సో ఈ శరీరం లోపల మీరు ఏం చేయాలి, ఏ ఋతువులో ఏం చేయాలి, మీకు ఈ ప్రకృతి ఉంటే ఏం తినాలి, హ్యాపీగా ఉంటే ఏం ఉండాలి అని ఉంటుంది. ఈవెన్ వండేటప్పుడు ఎలా ఉండాలి, ఏం వండాలి, వండేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి, పడుకునేటప్పుడు ఏ మంత్రం చేయాలి అని కూడా ఆయుర్వేదం చెప్పింది. మంత్రాలు బేస్ చేసుకొని కూడా ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఈ రోజు వమనం చేసాము. వమనం అనేది పంచకర్మ చికిత్స. శరీరంలో ఉన్న చెడును మొత్తం వామిటింగ్ ద్వారా తీసేసే ప్రక్రియ అన్నమాట. కఫం ఎక్కువ ఉన్న వాళ్ళకి వమన చికిత్స చేస్తాం. నువ్వు పేషెంట్కి మందు ఇచ్చేటప్పుడు వైద్యుడు ఏ మంత్రం చదవాలని కూడా చెప్పాడు. సమ్ సే ఇట్ ఈస్ సూపర్స్టిషన్ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్. మననం చేయడం వల్ల మనకు ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మెడిసిన్ లోపల ఎఫెక్ట్ వస్తుంది. దట్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ద పేషెంట్. మీరు మందించేటప్పుడు అది ఆ మంత్రం చెప్పి దాన్ని ఎనర్జైజ్ చేసి ఇస్తామన్నమాట. సో ఆయుర్వేద ఈజ్ ఎ డివైన్ మెడికల్ సిస్టమ్ వేర్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఓన్లీ డిసీజ్డ్ ఉన్నాను, నాకు డిసీజ్ తగ్గడానికే కాదు ఆయుర్వేదం అంటే. ఆయుర్వేద యొక్క ప్రయోజనం అని చెప్తారు ఫస్ట్ చాప్టర్లో. ఆయుర్వేద ప్రయోజనం ఏంది? స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అతురస్య వికార ప్రశ్నం అని అంటారు. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే హెల్తీ ఇండివిజువల్ హెల్తీ మెయింటైన్ చేయాలంటే ఏందో చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం సిక్ ఉన్న పేషెంట్ హెల్తీ కావాలంటే ఏం చేయాలని చెప్తుంది. దట్ ఈస్ ఆయుర్వేద ఇన్ షార్ట్. అది సో లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా వీళ్ళు ఎలా అంటే
అక్కడి వరకు ఇల్లు అయిపోకుండా వీక్ అయిపోకుండా ఎలా మన లైఫ్ స్టైల్ తో పాటు ఇది ఎలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తుంది. అలాగే ఒకవేళ మనం పడితే కూడా దాని నుంచి బయటపడే మార్గాలు కూడా చూపిస్తుంది. కంప్లీట్ గా లైఫ్ స్టైల్ మొత్తం డిజైన్ చేయబడింది ఆయుర్వేద. క్లియర్లీ ఎవ్రీథింగ్ ఈస్ సెట్ మేడం. వీ షుడ్ నెవర్ కంప్లైంట్ దట్. పేషెంట్స్ ఎప్పుడు కూడా చెప్తుంటారు ఐసీయూకి అయిన తర్వాత నేను చేశాను వాళ్ళు ముందంతా చేస్తే ఐసీయూలోకి పోతారు. సో డేలో నువ్వు బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు, అటు ఇటులో లేవడము, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, లంచ్ ఏం తినాలి, ఎప్పుడైతే ప్రాపర్గా పాటిస్తే వి నెవర్ బీ సిక్. వెరీ నైస్ అండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీ దగ్గరికి పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు. మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఎలర్జెటిక్గా ఉంటారు. ఎలర్జెటిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి నిత్యం కోల్డ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది, లేకపోతే తినకపోవడం. బేసిక్గా ప్రతి మదర్ చెప్పే కారణం తినట్లేదు అనేసి. సో ఇలాంటి మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే పేషెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చేది ఎక్కువగా మీరు ఏది చూస్తూ ఉంటారు? ఎక్కువ అంటే కొందరు లోపల డిలేడ్ మైల్ స్టోన్స్ తోటి, కానీ ఈ మధ్యనే చూసినట్టయితే ఆటిజం తోటి కూడా ఎక్కువగా వస్తుంటారు. అండ్ ఆయుర్వేదంలో చిల్డ్రన్ ఇమ్యూనిటీ కోసం స్వర్ణ బిందు ప్రాశన అని ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా 16 years దాటిన వాళ్ళకేమో పంచకర్మ ఉంటుంది. శరీరం లోపల టాక్సిన్స్ అంటే మలినాలు ఉండడం వల్లనే వ్యాధి వస్తుంది. సో 16 years దాటిన వాళ్ళకి ఆ మలినాలను తీయడానికి పంచకర్మ హెల్ప్ అవుతుంది. అండ్ 16 years లోపు పిల్లలకి వచ్చి స్వర్ణ బిందు అని శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెంచే చికిత్స ఉంటుంది. స్వర్ణ బిందు అనేది ఒక ప్రక్రియ, ఒక మెడికేటెడ్ ప్రొసీజర్. ఎవ్రీ పుష్యమి నక్షత్రం రోజు ఆ మెడిసిన్ చేసి ఇస్తారనమాట. అట్లా 24 months రెగ్యులర్ గేయడం వల్ల పిల్లల లోపల ఉన్న మేధోశక్తి, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, ప్లస్ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇది ఏజ్ పిల్లలకి? ఫ్రమ్ డే ఆఫ్ బర్త్ నుంచి 16 years లో పిల్లలకి ఈ స్వర్ణ బిందు ద్వారా ఇమ్యూనిటీ పెంచుతారనమాట. అంటే దీనికి ఏమి పర్టికులర్ గా ఈ పిల్లల్ని తీసుకురావాలని హెల్తీ ఇండివిజువల్ అండ్ ఫర్ ఎనీవన్, ఎవరైనా సరే. కాకపోతే మామూలు డేస్లో ఇస్తే దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుందని చెప్పి స్వర్ణ బిందు అనేది పుష్య నక్షత్రం రోజు మాత్రమే ఆ మెడిసిన్ వేస్తే ఆ మెడిసిన్ అబ్జర్ప్షన్ ప్లానెటరీ పొజిషన్స్ వల్ల ఆ మెడిసిన్ అబ్జర్ప్షన్ పవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అయితే ఆయుర్వేదం విల్ ఆల్సో వర్క్ ఆన్ ద ప్లానెటరీ పొజిషన్ కూడా ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సర్వం ద్రవ్యం పాంచభౌతికత్వం, అంటే ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పంచమహాభూత. ఎట్లయితే టేబుల్ లోపల పృథ్వీ గుణం ఉంటుంది, మన ఎముకల లోపల అస్థి మహాభూత ఉంటుంది. ఎముకలు అంటే అస్థి అంటే పృథ్వీ ధాతు ఎక్కువ ఉంటుంది. ఊపిరితిత్తులు అనేది ఎయిర్ అంటే వాయు మహాభూతం ఉంటుంది. కడుపు మనం తీసుకున్నదంతా అగ్ని, జఠరాగ్ని అంటారు, అంటే అగ్ని ఉంటుంది. అట్లా సర్వం ద్రవ్యం పంచభౌతికత్వం. సో శరీరం బయట ఎలిమెంటల్ నేచర్ ఎట్లయితే పంచభౌతికత్వంతో ఉందో మన బాడీ కూడా పంచమహాభూతాలతోటి ఉంటుంది. అది ఇప్పుడు వాతం ఉందనుకోండి, వాతం లోపల 2 మహాభూతులు ఉంటాయి. పిత్తం ఉంది, అగ్ని బాహుల్యం అంటారు. అగ్ని ధాతు ఎక్కువ ఉంటే పిత్త అంటాము, పృథ్వీ ధాతు ఎక్కువ ఉంటే కఫం అంటాము, వాతం వాయు ధాతు ఎక్కువ ఉంటే వాతం అంటాము. అట్లా అండ్ ఆయుర్వేద క్లియర్గా చెప్పిందండి. అంటే 7 రసాలు చెప్తారు. మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ అంటారు. మధురం అంటే స్వీట్ లోపల కఫం పెంచే గుణం ఉంటుంది, పృథ్వీ పెంచే గుణం ఉంటుంది. అట్లా సో వెన్ ఎ పేషెంట్ కమ్స్ వీ అనలైజ్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళు వాత ప్రకృతియా, పిత్త ప్రకృతియా, కఫ ప్రకృతియా, నేను ఏం చేయాలి, ఏం తీయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలి అంటే ఒక పర్సన్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, 3-4 ఉంది. ఏం చేస్తారు? బ్లడ్ కాంపోనెంట్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కియాలి. సేమ్ థింగ్ సెడ్ ఇన్ ఆయుర్వేద. సర్వదా ఎప్పుడు సర్వభావానం, సేమ్ భావన ఉన్నది. సామాన్యం, వృద్ధికరణం, హ్రాస, హేషు, విశేషశ్చ అంటారు. అంటే సేమ్ క్వాలిటీస్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, సివియర్ బోన్ ప్రాబ్లం తోటి ఉంది, పృథ్వీ మహాభూత అనేది తక్కువైపోయింది అనమాట, ప్లస్ వాతం ఎక్కువైపోయింది. వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ లోపల పృథ్వీ నేచర్ ఎక్కువ ఉండి వాతాన్ని తక్కువ చేసే గుణం ఉండేది ఉండాలి. సో గుగ్గుల్ తిక్తక ఘృతం అని ఒకటి ఉంటుంది, నెయ్యి లాంటి కాంబినేషన్. అది ఇవ్వడం వల్ల పోరోసిటీ ఆఫ్ ద బోన్ అంటే ఎముకలు అరిగింది తక్కువైపోతుంది బై న్యాచురల్ ప్రాసెస్. సో ట్రీట్మెంట్ మెడిసిన్ సెలెక్షన్ అనేది ఇండివిజువలైజ్డ్ అయిపోతుంది. ఆయుర్వేద ఈజ్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్. లైక్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ మదర్కి పనిచేసింది అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఫాదర్కి కానీ చిల్డ్రన్కి కానీ పనిచేయదు. వాళ్ళ శరీర తత్వం ఏంది, వాళ్ళ లోపల ఏ గుణం ఉండాలి, సప్తధాతుల లోపల ఏది తక్కువ ఉందని చూసి అనలైజ్ చేసి పక్కాగా చెప్పేది ఆయుర్వేదం. మోస్ట్లీ ఆయుర్వేదం ఈజ్ ఇండివిజువలైజ్డ్ అండ్ టైలర్డ్ ట్రీట్మెంట్.
ఓకే. అంటే ఒకటే సమస్యతో ఇద్దరు ముగ్గురు వచ్చినా కానీ ఎవరికి ఏది ఇవ్వాలనేది స్పెసిఫైడ్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ ట్రీట్మెంట్ అనేది అందరికి వర్తించదు. అందరికి అసలు వర్తించదు. మనం ఎందుకు పెడతాం ఇప్పుడు ఆధార్ ఏది ఉన్నా కూడా బయోమెట్రిక్ పెడతారు, ఎందుకంటే అందరి థంబ్ ఇంప్రెషన్స్ వి లుక్ సేమ్, బట్ అవర్ థంబ్ ప్రింట్ ఈస్ డిఫరెంట్, అవర్ డిఎన్ఏ ఇస్ డిఫరెంట్. ఆయుర్వేద 5,000 సంవత్సరాల నుంచి అదే చెప్తుంది, యు ఆర్ నాట్ సేమ్ లైక్ అదర్ పర్సన్, యూ నీడ్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్. మీకు అనేది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కావాలి. ఈవెన్ దో ద ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్, పంచకర్మాలు అనేవి అందరికి ఉంటాయి, కానీ పంచకర్మ లోపల ఏం ఔషధం ఇవ్వాలి, ఏది చేయాలనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఆడపిల్లల్లో వాళ్ళు తొందరగా మెచ్యూర్ అయిపోవడం ఇవన్నీ వస్తున్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే అలా అయిపోయిన అలా పిల్లలకి కూడా చిన్న ఏజ్లోనే మనం ఇప్పుడు పీసీఓడీలు అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. కొంతమందికి పిల్లలకి ఏంటంటే ఆడపిల్లలకి ఇది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో దీనికి గురించి మనకి ఆయుర్వేదం వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి అంటే, ఒక చిన్న పిల్ల మెచ్యూర్డ్ అయిన అమ్మాయి పిల్లలు ఉన్నారు, 1-2 years అయ్యింది. సో వాట్ కైండ్ ఆఫ్ ద కేర్, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? యా డెఫినెట్లీ అండి. అంటే ఎప్పుడైతే ఫీమేల్ అనేవాళ్ళు వర్క్ స్టార్ట్ అయ్యారో, అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఆఫీస్లలోనే ఉంటారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చూస్తుంటారు. ఎప్పుడైతే ఇంత స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయో అప్పుడు అబ్నార్మల్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరి లోపల, ప్రతి బీయింగ్ లోపల 2 హార్మోన్స్ ఉంటాయి. టెస్టోస్టిరాన్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఫీమేల్ హార్మోన్. ఎప్పుడైతే ఇది సమంగా ఉంటుందో, అంటే అర్ధనారీశ్వరుడు ఉంటారు కదా, మేల్ ఫీమేల్ కాంపోనెంట్ ఈక్వల్గా ఉండాలి. మేల్ దాంట్లో కొంచెం మేల్ కాంపోనెంట్ ఎక్కువ ఉండాలి, ఫీమేల్ కాంపోనెంట్లో ఫీమేల్ హార్మోన్ ఎక్కువ ఉండాలి. అయితే పీసీఓడి లోపల ఏమవుతుందంటే పాలీసిస్టిక్ ఓరియన్ డిసీజ్ అంటారు. అంటే రెగ్యులర్గా మెన్సెస్ పీరియాడిక్ టైంలో రాకపోవడం వల్ల ప్లస్ హార్మోన్ ఎక్కువైపోవడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళందరి లోపల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది తగ్గుతుంది, టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరుగుతుంది. టెస్టోస్టిరాన్ ఎప్పుడైతే శరీరం లోపల పెరుగుతుందో, టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోన్ ఏం చేస్తుంది, మౌత్ స్టాచి హెయిర్స్ ఇస్తుంది, మౌత్ పైన ప్లస్ బల్కీ అంటే మజిల్ లేయర్ అనేది పెంచుతుంది. మేల్ మస్కులేచర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఫీమేల్ కొంచెం వీక్ ఉంటుంది. సో బాగా లావ్ అయిపోతారు, బాగా ఆకలి అవుతుంది, బాగా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఇండికేట్ ఏం చేస్తుంది అంటే ఫీమేల్ లోపల మేల్ డామినెన్సీ అవుతుంది అని అర్థం. అట్లా సో ఆ హార్మోన్ని సెట్ చేయాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయడమే మెయిన్ థింగ్ అండి. ఈవెన్ మెనీ పేషెంట్స్ మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, 3 months అయింది, 4 months అయింది, మాకు మెన్సెస్ రావట్లేదు, అబ్నార్మల్ హెయిర్ డెవలప్ అవుతుంది, బాగా చిరాకు వస్తుంది. మదర్ చెప్తుంటుంది అనమాట, ఇంజనీరింగ్ వరకు బాగానే ఉందండి, ఫైనల్ ఇయర్ నుంచి వెంటనే క్యాంపస్ సెలెక్షన్ అయింది, ఐటీ జాబ్ వచ్చింది, ఆ వచ్చినప్పటి నుంచి తనకి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, వెయిట్ పెరుగుతుంది, థైరాయిడ్ పెరుగుతుంది అని. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు సరిగ్గా నిద్ర పోకపోవడము, లేదంటే కొంచెం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. అండ్ ఇన్ సచ్ కేసెస్ వీ నెవర్ స్టార్ట్ విత్ ద మెడిసిన్. అంటే పేషెంట్ అనేది నీ పీసీఓడి ఉంది, నీ అబ్డామిన్ స్కాన్లో బయలాటరల్ పీసీఓడి ఉంది, ఈ మందులు వాడండి అని వీ నెవర్ సే దెమ్. విల్ గివ్ దెమ్ 15 days ఆఫ్ టైమ్ అండ్ విల్ గివ్ దెమ్ కరెక్షన్స్ ఇన్ ద లైఫ్ స్టైల్, స్లీప్, ఫుడ్, ఇదంతా చెప్తాము. దెన్ విల్ టేక్ అప్ ద కేస్ ఫర్ ద ట్రీట్మెంట్. సో వీ ఇనిషియల్లీ ఎడ్యుకేట్ ద పేషెంట్ వాట్ దే హ్యావ్ టు డూ. అంటే ఎప్పుడు కూడా చెప్తాం, ఆయుర్వేదం ఏంటంటే నిదాన పరివర్జనమేవ చికిత్స అంటేనే నిదాన పరివర్జన. అంటే ఏ కారణం వల్ల వ్యాధి వచ్చిందో ఆ కారణం మాపడమే చికిత్స అని చెప్తుంది ఆయుర్వేదం. సో మీ లైఫ్ స్టైల్, మీ ఫుడ్ హ్యాబిట్సే రీజన్ అయిందనుకోండి డిసీజ్కి, సో డెఫినెట్గా అది సెట్ చేస్తేనే తనకు సెట్ అవుతుంది. యంగ్ ఫీమేల్ ఆఫ్ 23-24 years మెన్సెస్ ప్రాబ్లం లేదంటే హౌ షీ విల్ బీ దేర్ టిల్ 60 years. వెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, తర్వాత బోన్ లోపల ప్రాబ్లమ్స్ వస్తాయి, షీ నీడ్ టు సస్టైన్ ఫర్ 60 years కదా. సో లైఫ్ స్టైల్ కానీ తను ఫస్ట్ 15 daysలో కరెక్ట్ చేసామనుకోండి, డెఫినెట్గా తను 60 years వరకల్లా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో నిదాన పరివర్జనం అనేది ఇంపార్టెంట్. ఏ కారణం వల్ల వ్యాధి వస్తుంది అంటే జనరల్గా మా కన్సల్టేషన్స్ అంతా 20-25 minutes ఉంటుంది. అంటే వెన్ వీ సీ సాటర్డేస్ వెరీ గ్రూప్ ఆఫ్ పీపుల్ 60-70 ఓపీ ఉంటుంది, దే ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ అవుట్ సైడ్. అంటే ఇంకేం మాట్లాడతారు, బట్ వీ కెనాట్ కట్ షార్ట్ ద ట్రీట్మెంట్.
అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ రీజన్ ఏది తెలియనంత వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయనీకి రాదు. యూ హావ్ టు స్టడీ కంప్లీట్లీ అబౌట్ దేర్ నేచర్ ఆఫ్ ద బాడీ అండ్ బాడీ. ఎస్, వాట్ దే ఆర్ అని తెలిస్తేనే వేర్ వీ హ్యావ్ టు కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఓకే ఓకే. అయితే మీరు ఇప్పుడు ఈ టీనేజర్స్ లో ఉన్న ఆడపిల్లలకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, లైక్ ఇన్ జనరల్ గా ఒక మదర్ మిమ్మల్ని అడిగితే వాట్ షుడ్ ఐ ఫీడ్ హర్, వాట్ షుడ్ ఐ గివ్ హర్ అనేసి, తన లైఫ్ స్టైల్ ని నేను ఎలా చూసుకోవాలి, ఏం పెట్టాలి, ఎలా ఉండాలి, ఇలాంటిది అడ్వైస్ ఏదని ఏమంటే మీరు? డెఫినెట్లీ అండి. ఆయుర్వేదం లోపల త్రయ ఉపస్తంభ అని చెప్పారు. అంటే ఒక ఇల్లుకి పిల్లర్స్ ఎట్లనో అట్లా మీ లైఫ్ హెల్తీగా ఉండాలంటే 3 ఉపస్తంభాలు అంటే సబ్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్ అంటారు. ఆహార, నిద్ర, బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే మనం చేసే డ్యూటీ లోపల మనం ఎంత ఇస్తున్నామని. ఇఫ్ యాజ్ ఏ డాక్టర్ నేను ఎంత ఇస్తున్నాను, యాజ్ ఏ ఇంజనీర్ వాళ్ళ డెడికేషన్ ఎంత ఉంది, యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీ వాళ్ళు ఎంత ఇస్తున్నది, బ్రహ్మచర్య అది ప్రాపర్గా ఉండాలి. దెన్ నెక్స్ట్ ఆహార అండ్ నిద్ర. సో ఫర్ ఎ మదర్ ఆమె చూసుకోవాల్సింది ఏంటి అంటే మినిమం టు మినిమం 5 to 6 hours స్లీప్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో డిసీజెస్ వస్తాయి. నిద్రానాశ అంటాము, ఇన్సోమ్నియా అంటారు, స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు, చిరాకు వస్తుంటుంది, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు, నిద్ర వస్తలేదని ఇన్స్టాగ్రామ్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ వల్ల నిద్ర రాదు. సో ఇది వైస్ వర్సా. సో నిద్ర అనేది ఇంపార్టెంట్. 6 hours స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ టైమ్లీ హోల్సమ్ ఫుడ్ ఉండాలి. అంటే ఎప్పుడైతే కొంచెం వెయిట్ వస్తారో ఫీమేల్స్, లేదు నేను ఇది తినను, నేను అది తినను అని చెప్తుంటారు. హోల్సమ్ ఫుడ్ అంటే ఏంటంటే షడ్ రసోపేత ఆహారం అనేది ఉండాలి. అంటే ద ఫుడ్ షుడ్ బి హోల్సమ్, అంటే కంప్లీట్గా అన్ని రుచులు ఉండేటట్టు తినాలి. అండ్ మేక్ షూర్ దే విల్ బి ఈటింగ్ ఓన్లీ 3 meals ఇన్ ఎ డే. 8 o'clock బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, 1-1:30కి ఎంత కష్టమైనా 1:30కి లంచ్ చేయమని చెప్పాలి. ఈవినింగ్ సన్సెట్ లోపు అంటే 6:37 కల్లా డిన్నర్ ఇవ్వాలి. 3 meals ఏ డే ప్రోగ్రామ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు సగం ఆఫ్ ద డిసీజెస్ ఉండదు. అండ్ పీసీఓడిలో ది బెస్ట్ ఫార్ములా 3 meals ఏ డే, నో 4th meal. ప్రసాదం ఇచ్చినా తీసి దాపెట్టుకోవాలి, 1 o'clock తినాలి, అట్లే చేయాలి. సో ఎప్పుడైతే మీరు 7 కల్లా డిన్నర్ చేస్తున్నారో నెక్స్ట్ డే మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అంటే యు ఆర్ గివింగ్ 12 to 13 hours ఆఫ్ ఫాస్టింగ్ టు ద బాడీ అండ్ యు ఆర్ బ్రేకింగ్ ద ఫాస్ట్. సో ఇట్ ఈస్ కాల్డ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం 11-11:30కి డిన్నర్ చేసి మళ్ళీ 7:30కి హోటల్కి పోయి బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ 1 more meal యు ఆర్ టేకింగ్. యు ఆర్ బ్రేకింగ్ ద ఫాస్ట్ వెన్ యు ఆర్ డూయింగ్ ఎ ఫాస్టింగ్. సో ఎర్లీగా డిన్నర్ చేయాలి, ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎర్లీగా పడుకోవాలి. అండ్ బెస్ట్ థింగ్ ఈస్ ఐ రికమెండ్ దెమ్ దట్ 3 meals ఏ డే, 3 times ఫుడ్ తీసుకోవాలి అండ్ 6 hours ఆఫ్ స్లీప్ అండ్ రెగ్యులర్ సూర్య నమస్కార ఆఫ్ 7 to 8 cycles. అండ్ ఫీమేల్ హార్మోని అనేది సూర్య నమస్కార ద్వారా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ వాతపిత కఫ కానివ్వండి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ లెవెల్ కానీ మెయింటైన్ చేయడానికి సూర్య నమస్కార ఇస్ ఎ వండర్ఫుల్ ఎక్సర్సైజ్ ఐ కెన్ సే. ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో హార్మోన్స్ అంతా కూడా బెటర్గా అవుతుంది, దెన్ హెల్ప్ అవుతుంది. కొందరు చెప్తుంటారు నేను రోజు యోగా చేస్తుంటాను నాకు హెల్ప్ అవుతలేదంటే ఎనీ వన్ ప్రొసీజర్ విల్ నాట్ హెల్ప్. యూ షుడ్ మెయింటైన్ ద డైట్, యూ షుడ్ మెయింటైన్ ద స్లీప్, యూ షుడ్ మెయింటైన్ ద ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇఫ్ స్టిల్ దే ఆర్ సఫరింగ్ దెన్ మెడిసిన్ డెఫినెట్లీ హెల్ప్ అస్. ఓకే. సో మీ దృష్టిలో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటండి? అంటే మీరు ఇప్పుడు 3 meals పెట్టమని అన్నారు. సో ఓకే, అది బ్రేక్ఫాస్ట్ అనేసి అనుకున్నాము. లంచ్లో మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ ఉండాలి, షడ్రసోపేత అని అన్నారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ మీరు ఏమేమి ఉండాలి అంటారు? సింపుల్ డైట్ మ్యామ్. 1 cup ఆఫ్ రైస్, 2 different varieties ఆఫ్ వెజిటేబుల్స్, 1 fruit అండ్ రసం కానీ సాంబార్ కానీ విత్ లిటిల్ బటర్ మిల్క్. అంతే, సింపుల్. ఎవ్రీ వన్ ఇంట్లో ఏది తినేదే అదే తినాలి, కానీ ప్రాపర్గా తినాలి. అంటే ఖచ్చితంగా ఒక 2 రకాల వెజిటేబుల్స్ ఉండాలి. రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ప్లస్ 1 fruit తినాలి, తిన్న వెంటనే ఒక ఫ్రూట్ తినాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎంగేజ్డ్ ఈటింగ్ అనేది అస్సలు ఉండొద్దు. ఎంగేజ్డ్ ఈటింగ్ అంటే మనం ఇట్లా తింటూ ఉంటాము, అటు టీవీ చూస్తాము, లేదంటే ఒక యూట్యూబ్ చూస్తుంటాము, ఏదన్నా చూస్తుంటాము, ఏదైనా కన్వర్జేషన్ డిస్కస్ చేస్తూ తింటుంటాము. అవి చేయకూడదు అనమాట. అంటే వెన్ యూ ఆర్ ఈటింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ వాట్ యు ఆర్ ఈటింగ్. డైజెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మౌత్, నాట్ ఫ్రమ్ ద స్టమక్. అంటే ఎప్పుడైతే ఫుడ్ లోపలికి వెళ్తుందో డైజెషన్ అనేది, సలైవా జ్యూస్ అనేది నోట్లో స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏం తింటున్నారు అనేది ఫీల్ అవుతూ కానీ తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. ప్రాపర్గా డైజెస్ట్ అయిన ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది. సో ఎంగేజ్డ్ ఈటింగ్ అనేది ఉండొద్దు అండ్ అన్ని వెజిటేబుల్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మేము కొన్ని MND డైట్ ప్రోగ్రామ్ అని పెట్టాము, మల్టిపుల్ నరిష్మెంట్ డైట్.
మల్టిపుల్ నరిష్మెంట్ డైట్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 days ఒక వారం లోపల 93 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తింటారు. 93. We have designed the diet in such a manner. So Monday morning breakfast లో వచ్చింది నెక్స్ట్ డే మండే మార్నింగ్ వరకల్లా రిపీట్ కాదు. నౌ మనకు తెలిసింది ఇప్పుడు విటమిన్ డి తక్కువ ఉంది, విటమిన్ ఏ తక్కువ ఉంది, విటమిన్ బి తక్కువ ఉంది, ఇది తినాలని. ఇవి ఒక 60 years ముందు లేవు, 70 years ముందు ఈ విటమిన్ కాన్సెప్ట్ లేదు. ఓకే, సో ఇంకో 50-60 years తర్వాత విటమిన్ ఎక్స్, విటమిన్ వై అని వాళ్ళు చెప్తారు. సో మనం ఏం కావాలి? సో మనం ఏం చేయాలంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తినాలి. మార్నింగ్ కాజు తిన్నారు, ఆఫ్టర్నూన్ బాదం తినండి, ఈవినింగ్ అక్రోట్ తినండి, అట్లా. సో మేక్ షూర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫుడ్ వెరైటీ ఇట్ ఈస్ అవైలబుల్. అట్లా. సో ఎంఎన్డి డైట్ అనేది పీసీఓడి పేషెంట్స్ లోపల ఎంఎన్డి డైట్ ఒకటి. కొందరు లోపల ఎక్సెస్ ఒబేస్ ఉంటారు, వాళ్ళకి ఫ్రూట్ డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫ్రూట్ డైట్ అంటే ఒక 3 days to 5 days బేసింగ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఫ్రూట్స్ తినమని చెప్తాము. ఈవెన్ దట్ ఆల్సో గివ్ వెరీ వండర్ఫుల్ రిజల్ట్స్ అనమాట. కాకపోతే ఇవన్నీ చేసే ముందు డాక్టర్ గైడెన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాము, నాలుకే మీద కొంచెం సాల్ట్ పెట్టుకుంటే లాలాజలం సలైవా అంతా వచ్చేస్తుంది. అంటే 1 molecule ఆఫ్ సోడియం అట్రాక్ట్స్ 9 molecules ఆఫ్ వాటర్. సో ఎప్పుడైతే మీరు సాల్ట్ని రెస్ట్రిక్ట్ చేస్తారో ఎక్సెస్ ఫ్లూయిడ్ అంతా బయటికి వెళ్తుంది, వెయిట్ అనేది తగ్గుతారు, లైట్నెస్ అనేది వస్తుంది. సో ఫర్ దిస్ కాన్సెప్ట్ వీ కీప్ ద పేషెంట్స్ ఆన్ 5 days ఫ్రూట్ డైట్, 7 days ఫ్రూట్ డైట్ అని పెడుతుంటాము. బేసింగ్ ఆన్ దర్ ప్రకృతి కాన్స్టిట్యూషన్ ప్రకారం పెడతాం. ఈవెన్ దట్ గివ్స్ వెరీ వండర్ఫుల్ రిజల్ట్స్. ఆల్వేస్ మెడిసిన్ తోటో లేదంటే ఏదో పెద్ద పెద్ద ట్రీట్మెంట్ తోటే తగ్గదు. బేసిక్ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడం వల్ల కూడా ఎన్నో డిసీజెస్ తగ్గుతాయి. ఓకే, సో కంప్లీట్గా బేస్డ్ ఆన్ అంటే మనం ఒక పేషెంట్ రాగానే డైరెక్ట్గా మెడికేషనే సొల్యూషన్ కాకుండా మీరు ఈ డైట్ ప్రకారం ఇవన్నీ కూడా వీటిల్లో ఫస్ట్ మీరు ఒక 3 to 4 days ఇది అబ్జర్వేషన్ చేసి అండ్ అగైన్ తర్వాత మీరు అసలు మెడిసిన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇందాక డైట్ బ్యాలెన్స్ డైట్ వాటి గురించి భోజనం గురించి చెప్తున్నప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై ఇట్ విత్ యూ. ఏంటంటే మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే తినే ముందు కాలు కడుక్కొని అది ఆరేలోపు భోజనం చేసేసేయాలి అనేసి అంటారు. అంటే కాలు కడుక్కోవడానికి భోజనానికి ఈ రెండింటికి మధ్యలో ఉన్న కనెక్షన్ ఒకసారి లేదు మేడం. ఏమవుతుంది అంటే సింపుల్ గా వాళ్ళు అలా చెప్పారు, కానీ వెన్ ద ఇంటెన్షన్ స్టార్ట్స్ ఇన్ యువర్ మైండ్ యూ హ్యావ్ టు ఈట్ అంతే. అంటే ఎప్పుడైతే కాళ్ళు కడుక్కుంటారో వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు నేను తినాలని. లేట్ అయితే ఏమవుతుందంటే అసిడిక్ స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది పడతారు అని చెప్పి అంతే. సో అంటే ఎప్పుడైతే ఆకలి వస్తుందో అప్పుడు వెంటనే తినాలన్నమాట. కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే కడుపు లోపల అగ్ని పెరిగింది అనుకోండి, అప్పుడే ఫుడ్ ఇస్తే ఈ ఫుడ్ ప్రాపర్గా ఇది డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అయ్యి నెక్స్ట్ పార్ట్కి అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆకలి అవుతున్నప్పుడు ఎప్పుడైతే తిన్నారో అప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇట్లా ఉంటుంది స్టమక్ లోపల, ఇక్కడ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ యాసిడ్ ఉన్నప్పుడు ఫుడ్ వస్తే ఈ యాసిడ్ డైల్యూట్ చేసుకుంటుంది, డైజెస్ట్ చేస్తుంది, నెక్స్ట్ పార్ట్కి వెళ్తుంది. లేదంటే ఈ యాసిడ్ అనేది ఎక్కువైపోయి స్టమక్ లైనింగ్ ని దెబ్బతీస్తుంది. స్టమక్ లైనింగ్ ని దెబ్బతీయంగానే ఏమవుతుంది అంటే స్టమక్ నుంచి బ్రెయిన్ వరకు లాంగెస్ట్ నర్వ్ ఉంటుంది, వాగస్ నర్వ్ అని ఉంటుంది. నర్వ్ ఇరిటేట్ అవుతుంది, నర్వ్ ఇరిటేట్ కాగానే హెడ్ ఎక్ వస్తుంది, హెడ్ ఎక్ వచ్చినప్పుడే వామిటింగ్ అవుతుంది. చాలా మంది మైగ్రేన్స్ చెప్తుంటారు, నేను కొంచెం లేట్ గా తింటే నాకు తలనొప్పి వస్తుందండి, వాంతి చేస్తే నా తలనొప్పి తగ్గుతుంది. వాంతి చేస్తే ఏమవుతుందంటే స్టమక్ లోపల ఉన్న ఎక్సెస్ యాసిడ్ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళడం వల్ల స్టమక్ లేయర్ ఇరిటేషన్ తగ్గుతుంది. ఇరిటేషన్ తగ్గినప్పుడు నర్వ్ సాఫ్ట్ అవుతుంది, నర్వ్ సాఫ్ట్ అయితే హెడ్ ఎక్ అనేది కంట్రోల్ అవుతుంది. సో టైమ్లీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రిగార్డింగ్ డైట్ వి షుడ్ బి లైక్ ఏ రోబో. 1 అంటే 1కి తినాలి, 6 అంటే 6కి తినాలి. ఎప్పుడైతే అట్లా తింటామో అప్పుడు హార్మోన్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి, యాసిడిక్ సీక్రెషన్ నార్మల్గా ఉంటుంది, మనం హెల్తీగా ఉండొచ్చు. సో సేమ్ థింగ్ అనమాట, వాష్ చేసిన వెంటనే తినాలి అంటే ఓన్లీ ఇంటెన్షన్ ఆఫ్ దమ్ దట్ టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి, డిలే చేయొద్దు. ఓకే, మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్లోనే మీరు సాల్ట్ గురించి చెప్పారు. సో కొంతమంది డాక్టర్స్ది నేను విన్నది ఏంటి అంటే ఈ సాల్ట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటే కనుక, అంటే అఫ్ కోర్స్ మనకి ఏ ఐటమ్కి ఎంత సరిపడా పడుతుందో అంతే వేస్తాం, బట్ స్టిల్ ఏంటంటే ఆ సాల్ట్ వాడడం మూలాన ఈ ఎముకలు అరిగిపోవడము, జాయింట్స్ పెయిన్లు రావడం ఇలాంటిది వస్తాయి అనేసి కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. ఇది కరెక్టేనా? చాలా లాంగ్ రిలేషన్లో అవుతుందండి. అదర్వైజ్
అదర్వైజ్ దాంతో ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు CKD కేసెస్ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది, క్రియాటిన్ లెవెల్ అనేది 1.5 కంటే ఎక్కువ ఉంది, వాళ్ళు ఇంకా సాల్ట్ తీసుకున్నారనుకోండి, ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేయాలి. హైపర్ టెన్సివ్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకి సాల్ట్ తింటే ఆయన బీపీ పెరిగిపోతుంది, కాబట్టి హీ షుడ్ అవాయిడ్ ఇట్ అంతే. ఇట్ ఈస్ నాట్ దట్ సాల్ట్ అస్సలు లేకుండా తినాలని కాదు, కాకపోతే సమంగా తినాలి. యాడెడ్ సాల్ట్ అనేది లేకుండా చూసుకోవాలి. వెజిటేబుల్స్ కర్రీస్లో మనం కుక్ చేసేటప్పుడు ఎంత సాల్ట్ ఉందో అది తీసుకుంటున్నాం, దట్ ఈస్ హోల్సమ్ రైట్ అంతే. ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ అనేది ఎప్పటికీ మంచిది కాదు. సో ఇట్ హ్యాస్ నథింగ్ రిలేటెడ్ టు ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. నో డైరెక్ట్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ టేకెన్ అడిషనల్లీ దట్ కాసెస్. ఓకే. ఇప్పుడు జనరల్గా మనం యంగ్స్టర్స్లో కూడా వింటున్నది ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక ఐటీ ఎంప్లాయీ అని అనుకోక్కర్లేదు, ఎవ్రీ ఎంప్లాయీ, బికాస్ అవర్స్ పెరిగిపోయాయి, వర్కింగ్ అవర్స్ అనేది పెరిగిపోయింది, నైట్ షిఫ్ట్స్ వస్తున్నాయి, డే షిఫ్ట్స్, ఇలా మల్టిపుల్గా ఉంటున్నాయి. అండ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ హ్యావింగ్ ఇస్ ద స్పాండిలైటిస్ అండ్ ద లో బ్యాక్ పెయిన్. ఇది చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ లో బ్యాక్ పెయిన్ నుంచి ఇట్ విల్ లీడ్ టు సియాటికా, అండ్ సియాటికా వచ్చేసరికల్లా ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ ఇంకా క్రానిక్ వీళ్ళు అడుగు కూడా వేయలేకపోతున్నారు అనగానే సర్జరీ అనేసి అంటారు. సో మేము మీ గురించి విన్నది ఏంటంటే, వితౌట్ సర్జరీ కూడా మీరు సియాటిక్ అంటే సివియర్ సియాటిక ప్రాబ్లమ్ని కూడా మీరు తగ్గిస్తారు అనేసి అన్నాం. అసలు అంటే దీనికి మనకి యాక్చువల్గా రూట్ కాజ్ ఎక్కడ ఉంది? జనరల్గా చాలా పేషెంట్స్ లోపల, అంటే వెదర్ ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఎవరైతే మార్కెటింగ్ జాబ్ చేస్తుంటారో, 2-wheeler డ్రైవ్ ఎక్కువ చేస్తుంటారో, వీళ్ళందరి లోపల నెక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ అని కామన్గా చూస్తున్నాము. అండ్ ఆఫ్టర్ కోవిడ్ మాకు వచ్చే కేసెస్ 30 to 40% పెరిగాయి, నెక్ అండ్ లోవర్ బ్యాక్ పేసెస్. ఏం లేదు, కోవిడ్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిపోయి, అంటే జనరల్గా ఎర్గోనామిక్స్ అని ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం చైర్లో, ఎట్లా కూర్చోవాలి, ఆఫీస్ వర్క్ 7 to 8 hours చేస్తున్నారు, ఎలా కూర్చొని చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ ఆఫీస్ లోపల అది టీచ్ చేస్తలేదు, ఏ ఎంప్లాయీ దాన్ని పట్టించుకుంటలేడు. ఇర్రెగ్యులర్ సీటింగ్ పోస్చర్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ స్పాండిలైటిస్. అంటే మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ 30-32 years ఉన్న ఇండివిజువల్కి పెయిన్ వస్తుందంటే పోస్చర్ వల్లనే వస్తుంది. సో వాళ్ళకి పోస్చర్ కరెక్ట్ చేసుకోవడమే కరెక్ట్ ప్రొసీజర్. అండ్ ఇక్కడ వచ్చే కేసెస్ లోపల ఎలాంటి సర్జరీ లేకుండా మేము ట్రీట్ చేస్తాము. అండ్ వాళ్ళ MRIs తీస్తామన్నమాట. బిఫోర్ ట్రీట్మెంట్ MRI, ఆఫ్టర్ ట్రీట్మెంట్ MRI తీయించి చూపిస్తాం, మీకు ముందు ఈ ప్రాబ్లం ఉండే, తర్వాత ఈ ప్రాబ్లం హీల్ అయింది అని. సో మోస్ట్ ఆఫ్ ద యంగ్ ఇండివిజువల్స్ 30-32 ఈ కేసెస్ లోపల చూస్తే జనరల్గా వెన్ను పాము అంటాం. అంటే స్పైన్ అనేది కర్వ్ ఉండాలి, మెడ దగ్గర సర్వైకల్ కర్వేచర్, థొరాసిక్ కర్వేచర్, లుంబార్ కర్వేచర్ ఇట్లా ఉంటుందన్నమాట స్పైన్ అనేది. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే కూర్చున్నా నిల్చున్నా కానీ ఈజీగా దగ్గరికి దూరం అవుతుంది. అండ్ ఇప్పుడు మేము చూసే పేషెంట్ లోపల కంప్లీట్ ఒక స్కేల్ లాగా స్ట్రైట్ ఉంటుంది, అంటే ఆ కండరాలన్నీ బిగుసుకొని ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ డిసీజ్ అనేది 4 stages లోపల వస్తుంది. వెన్నుపూస కానీ మెడ నొప్పి ప్రాబ్లం. ఫస్ట్ స్టేజ్లో కండరాలు బిగుసుకుంటాయి, 2వ స్టేజ్ లోపల ఎముకల దగ్గరికి అవుతాయి, 3వ స్టేజ్లో ఎముకల మధ్యన డిస్క్ బయటకు వస్తుంది, 4వ స్టేజ్లో డిస్క్ బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతుంది. పేషెంట్ నరం ఒత్తినప్పుడు వస్తాడు అనమాట. అంటే ఇంకా 4th స్టేజ్లో పేషెంట్ వస్తాడు. ఎస్. సో వాళ్ళని లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసి సీటింగ్ అడ్వైస్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా ఒక దగ్గర కూర్చుంటే 20 minutes కూర్చోగానే మజిల్ స్పాజం పెరిగి పెయిన్ ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి వాళ్ళకి అడ్వైజ్ చేసేది ఏంటంటే 20 minutes మీరు కూర్చున్నారు, మీరు లేచి తిరిగి వచ్చి మళ్ళీ కూర్చోండి, అది హెల్ప్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూర్చున్నా కూడా ఈ యాంగిల్లో కూర్చోవాలి, అంటే స్ట్రైట్ కూర్చోవద్దు, వెనుకలికి కూర్చోవాలి. మనం ముందు ఇలా కూర్చుంటున్నామంటే మన వెన్నుపూస మీద 3 నుంచి 4 kg బరువు పడుతున్నట్టు. ఇంకా ఇట్లా లీన్ అయిందంటే 8 kgs వెయిట్ వెన్నుపూస మీద పడుతున్నట్టు. ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఇట్లా వెనక్కి తిరిగి ఉండాలి, అంటే మన స్పైన్ అనేది కంప్లీట్గా వెనక్కి ఉండాలి. ఈ యాంగిల్ లోపల స్పైన్ అనేది రిలాక్స్డ్ ఉంటుంది. అండ్ లెగ్స్ ఎప్పుడు కూడా గ్రౌండ్కి టచ్ కావాలి, లేదంటే హైట్ చిన్నగా ఉన్నామంటే ఒక చిన్న టేబుల్ కానీ చిన్న డెస్క్ అనేది ఏదైనా కింద పెట్టి కాళ్ళు దాన్ని పెట్టుకోవాలి. కాళ్ళు ఎప్పుడు గ్రౌండ్కి ఆని ఉండాలి, వెన్నుపూస ఎప్పుడు వెనక్కి ఉండాలి. అండ్ ఎప్పుడు కూర్చొని వర్క్ చేసినా కానీ చేతులు అనేది హ్యాండిల్ మీద ఉండాలి. అండ్ యాంగిల్ వచ్చేసి ఈ మానిటర్
యాంగిల్ ఎడ్జ్ టాప్ ఎడ్జ్ వచ్చి మన ఐస్కి ఇట్లా ఉండాలి. ఎప్పుడైతే ఇట్లా కూర్చొని వర్క్ చేస్తారో అప్పుడు ప్రాబ్లం అనేది రాదు. మెనీ ఆఫ్ ద ఇండివిజువల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అయితే నేను ఇంకేది రీజన్ కానీ ఇంట్లో బెడ్ మీద కూర్చుంటారు, లోపలికి వెళ్ళిపోయిన సోఫా మీద కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. మేబీ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ దే డూ రైట్ అండ్ దే అన్నోయింగ్లీ దే ఆర్ డూయింగ్ ద మిస్టేక్స్. ఇట్లా చేయడం ఆయుర్వేదంలో క్లియర్గా చెప్పింది, ప్రజ్ఞ అపరాధ, తెలిసి తప్పు చేయడం. ఇన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు మళ్ళీ అదే చేస్తున్నారంటే నీ వ్యాధి కారణం నీ ప్రజ్ఞాపరాధ, తెలిసి తప్పు చేస్తున్నావు నాయన, అందుకే నీకు ఈ డిసీజ్ వచ్చింది అని చెప్తారనమాట. ఎస్, సో పోస్చర్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. హూ ఆర్ వర్కింగ్ ఫర్ లాంగ్ అవర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్, పోస్చర్ కరెక్షన్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ రాదు. అండ్ సింపుల్ ఎక్సర్సైజ్, లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు మీరు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు యూ విల్ గో విత్ ఆల్ ద ఆర్మ్స్, అదర్వైజ్ యూ విల్ బి కిల్డ్. సేమ్ వే ఇప్పుడు ఒక వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళకి డంబుల్స్ ఇంపార్టెంట్. ఈ మజిల్ పెరగాలి, సో వాళ్ళు డంబుల్స్ చేస్తే ఏంటంటే ఈ మజిల్ పెరుగుతుంది. సో సాఫ్ట్వేర్ కానీ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి వాళ్ళ వెన్ను కండరాలు ఇంపార్టెంట్. నువ్వు 30 years నుంచి 60 years వరకు నువ్వు ఈ జాబ్ చేయాలన్నప్పుడు నీ కండరాలు ఇంపార్టెంట్. సో ఆ కండరాలను ఫోకస్ చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే, మినిమం 20 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే 60 years వరకు నెక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ రాదు. ఓన్లీ మజిల్ లోపల ఎలాస్టిసిటీ పోవడం వల్లనే వస్తుంది ఆ ప్రాబ్లం. అది దీంతో ట్రీట్ అవుతుంది రెగ్యులర్ ఎక్సర్సైజ్. అండ్ మేము ఇక్కడ మెరు వజ్రీకరణ చికిత్స అని చేస్తాము. మెరు వజ్రీకరణ, మెరు అంటే స్పైన్, వజ్రీకరణం అంటే స్ట్రెంథనింగ్ ద స్పైన్. ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల వ్యాధి తగ్గుతుంది, మరలా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది లో బ్యాక్ పెయిన్ నుంచి ఇది సియాటికా అని అనుకున్నాం కదండి, దానికి కూడా అంటే ఇది కూడా దానికి కూడా ఇది సిట్టింగ్ పోస్చరే సిట్టింగ్ పోస్చర్ ఇస్ ద ఓన్లీ రీజన్ అండి. చాలా రేర్ గా వ్యాలెట్ సయాటికా అంటారు. అంటే మేల్ పీపుల్ లోపల వ్యాలెట్ పర్స్, పెద్ద పర్స్, లావ్ పర్స్ వెనుకలో పెట్టుకుని కూర్చునే అలవాటు ఉంటుంది, వాళ్ళకు కూడా సయాటికా వస్తుంది. అంటే బటక్ దగ్గర ఆ పర్స్ ఆ నరాన్ని ఒత్తడం వల్ల వస్తుంది. కాకపోతే చాలా రేర్. చాలా వరకు వచ్చేది ఓన్లీ బికాస్ ఆఫ్ ద పోస్చర్ వల్లనే వస్తుంది. ఎప్పుడైతే L3, L4, L5 అని వెన్నుపూస ఎముకలు ఉంటాయి. ఇట్లా ఈ ఎముకలు ఎప్పుడైతే ఒత్తుకపోతుందో అప్పుడు మధ్యలో ఉండే డిస్క్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి పొడిచే నర్వ్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఈ నర్వ్ ఇంజురీ వల్ల పెయిన్ వస్తుంది. మొదట పేషెంట్ చెప్తాడు, నాకు ఎప్పుడు ఒక 20 days నుంచి పెయిన్ ఉంది, పడుకుంటే తగ్గుతుంది. అది ఫస్ట్ స్టేజ్. నొప్పి ఎక్కువ అవుతుంది, కాలంతా ఒక కరెంటు షాక్ కొట్టినట్లు లాగుతుందంటే సయాటికా. అంటే నడుము లోపల స్టార్ట్ అవుతుంది, కాలంతా లాగుతుంది. మొదట ఒక కాలు వస్తుంది, తర్వాత 2 కాళ్ళు లాగుతాయి. ఆయుర్వేదంలో క్లియర్గా గ్రిద్రెసి అంటారు సయాటికాని. ఆయుర్వేదంలో సిమిలర్గా గ్రిద్రెసి అంటారు. గ్రిద్రెసి అంటే గద్ద. ఒక గద్ద ఎట్లయితే ఉంటుందో, గద్ద ఎప్పుడు కూడా ఇట్లా నడవదు. ఇట్లా పెడితే ఒక కాలు ఇట్లా పెడుతుంది, మళ్ళీ ఇట్లా పెడితే ఇంకోటి ఇట్లా తీసి పెడుతుంది. సేమ్ వెన్ను నొప్పి సివియర్గా ఉన్న పేషెంట్ ఏం చేస్తాడంటే అందరిలాగా నడవడు, ఇట్లా నడుస్తాడు, మళ్ళీ కొంచెం ఎక్కుతాడు, ఒక సైడ్ లీన్ అయి నడుస్తాడు. కాబట్టి గ్రిద్రెసి అంటారు. లక్షణాలు ఏంటి అంటే కటి పృష్టో ఉరు జాను జంగాదో క్రమాత్ అంటారు. అంటే కటి భాగం, వెన్ను భాగంలో స్టార్ట్ అయ్యే నొప్పి కరెంట్ షాక్ కొట్టినాడు అంటే ఒక తీగలాగా పిడుదుల లోపల, తొడ వెనుక భాగం లోపల, మోకాళ్ళ వెనుక భాగం లోపల, కింద కాలు వరకు లాగుతాడు. కటి పృష్ఠ ఉరు జాను జంగాదో క్రమాత్ అంటే పై నుంచి కింది వరకు ఒక తీగలాగా వచ్చే వ్యాధిని గ్రిద్రెసి, వాత కఫం వల్ల వస్తుంది. వాత కఫాన్ని తక్కువ చేస్తే ఈ వ్యాధి సమూలంగా, మూలంగా అంటే రూట్ లెవెల్గా పోతుంది. అది మెరు వజ్రీకరణంలో చేస్తాం. సేమ్ అప్లైస్ టు ద సయాటికా. నడుము లోపల నొప్పి వస్తుంది, కాలంతా లాగుతుంది, తిమ్మిరి పడుతుంది, మంటలు పుడుతుంది, 15 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేను, 15 నిమిషాల కంటే ఎక్కువ నిల్చోలేను. మేల్ పేషెంట్ చెప్తుంటారు, సార్ నేను షేవ్ చేసుకునే లోపే నాకు నొప్పి వస్తుంది. ఈరోజు మాకు ఒక పేషెంట్ వచ్చింది, సార్ నాకు 8 years నుంచి సయాటికా ఉంది, ఈవెన్ నేను శారీ డ్రైప్ చేసుకునే లోపే నాకు పెయిన్ వస్తుంది, నేను కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది, అంత సివియర్ పెయిన్ ఉంది. అంటే దాన్ని ఏమంటారంటే ఎక్కువ బల్జ్ అయిపోయింది. డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ ఎక్స్ట్రూషన్ అని ఉంటారు. అంటే డిస్క్ కొంచెం బయటకు వచ్చినప్పుడు ఒక సిమ్టమ్ ఉంటుంది, ఎక్కువ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ సిమ్టమ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంటాయి. సో తను 4th stage అనమాట. యూ కెన్ ఈజీలీ ట్రీట్ దమ్. ఓకే. ఇప్పుడు ఇది మోకాలు నొప్పులు వస్తున్నాయి కదండి పెద్దవాళ్ళలో, చాలా మందికి మోకాలు నొప్పులు వస్తున్నాయి. దానికి ఏంటంటే ఏదో దాని మధ్యలో ఇది గుజ్జు అరిగిపోయింది అనేసి అంటారు. అంటే ఈ గుజ్జు అరిగిపోవడం అంటే అది అంటే అసలు యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటి, గుజ్జు అరిగిపోవడం అంటే? లేదండి, ఇప్పుడు మనకు మిషన్ ఎట్లయితే ఉంటుందో, ఇప్పుడు మిషన్ కుట్టు మిషన్ ఉంటుంది కదా, దాంట్లో ఎట్లయితే ఉంటుందో ఆయిలింగ్, అట్లనే ఇది తొడ ఎముక, ఇది కింది ఎముక అనుకోండి. ఈ రెండు ఈజీగా గ్లైడ్ కానీ, అంటే మిషన్ లోపల ఎట్లయితే కదులుతాయో మనం నడిచేటప్పుడు ఈ రెండు ఇట్లా కదులుతుంటాయి. ఈ రెండు ఎముకలు కదిలేటప్పుడు ఫ్రిక్షన్, ఘర్షణ రాకుండా ఉండడానికి ఒక ప్యాడ్ లాగా ఉంటుంది.
దాన్ని కార్టిలేజ్ అంటారు. Okay. ఈ రెండు కార్టిలేజ్ రబ్ కాకుండా నీకు ఇంకొక లిక్విడ్ ఉంటుంది, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ రెండు ఉన్నప్పుడు ఏంటంటే ఈజీ మూమెంట్ అనేది ఉంటుంది కాళ్ళ లోపల. ఎప్పుడైతే లిక్విడ్ తగ్గుతుందో లేదంటే ఈ కార్టిలేజ్ రబ్బర్ లాంటి పదార్థం అరుగుతుందో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో కార్టిలేజ్ తగ్గితే ఏమీ చేయడానికి ఉండదండి. అండ్ 4 స్టేజెస్లో ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. 1, 2, 3, 4. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ ఉంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది. 4th స్టేజ్ ఉంది, కంప్లీట్గా అరిగిపోయింది, సర్జరీ ఇస్ ద ఓన్లీ రికమెండేషన్. సో టిల్ థర్డ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వీ కెన్ షో వండర్ఫుల్ రిజల్ట్స్. అట్లా అది ముందు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? పెయిన్ పెయిన్ మెయిన్ సిమ్టమ్ అండి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ జాయింట్స్కి ఇంకో పర్యాయ పదం వెయిట్ బీరింగ్ జాయింట్ అంటారు. అంటే శరీర బరువుని మొత్తం మోసేది మోకాళ్ళు అనమాట. సో ఆ బరువు కానీ తక్కువ చేసుకుంటే మోకాళ్ళ నొప్పి కూడా తగ్గుతుంది. సో కొంచెం ఇప్పుడు హెఫ్టీ ఫీమేల్ ఉంటారు, 60, 58 ఉంటారు, హెవీ వెయిట్ ఉంటారు, వాళ్ళకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆఫ్టర్ మెనోపాజ్ ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. వాళ్ళందరికీ కూడా ఇంటర్నల్ మెడిసిన్ ఇచ్చి వెయిట్ కంట్రోల్ చేసుకుంటే కూడా పెయిన్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. సో నెవర్ సర్జరీ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్. సర్జరీ ఓన్లీ గ్రేడ్ 4 ఉన్నప్పుడు వెళ్ళాలి అండ్ పేషెంట్ సపోర్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే వెన్ సమ్ కన్జర్వేటివ్ మెడిసిన్ పంచకర్మ అన్ని ఫెయిల్ అయితే సర్జరీ కూడా ఉత్తమం. అండ్ 4th గ్రేడ్ వాళ్ళు వెళ్ళాలి, 2nd, 3rd గ్రేడ్ సర్జరీ చేయించుకోవద్దు. అండ్ ఈవెన్ మెనీ ఆఫ్ ద ఆర్థోపెడిక్స్ వెరీ గుడ్ టు సీ దే ఆర్ రికమెండింగ్ దట్ లేదు మీకు ఇప్పుడు వద్దు సర్జరీ, ఈ ఏజ్ కానివ్వండి 55 కానివ్వండి 60 కానివ్వండి, మీరు యంగ్ ఏజ్ ఇప్పుడు చేయించుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఈవెన్ ద డాక్టర్స్ ఆర్ గైడింగ్ వెల్. అట్ ద సేమ్ టైం పేషెంట్ కూడా కొంచెం కాన్షియస్గా ఉండాలన్నమాట. అంటే నా రీజన్ ఏంది, మోకాలు రావడానికి రీజన్ ఏంది, నా హార్మోనల్ ఇంబ్యాలెన్సా లేదంటే నా వెయిట్ ఎక్కువ అవుతుందా, ఏది అనేది దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు కదా, ఎవ్రీ జాయింట్ విల్ హ్యావ్ ఎ పెయిన్. సో అలాంటి పేషెంట్స్కి ఇఫ్ దే హ్యావ్ బీన్ లాంగ్ రన్లో స్టెరాయిడ్స్ అది వాడి ఉన్నారు, సో దాని ఎఫెక్ట్ కూడా వాళ్ళ బాడీ మీద చాలా ఉంటుంది. సో ఒకవేళ అలాంటి పేషెంట్స్ వస్తే కూడా దానికి మనం ట్రీట్మెంట్ డెఫినెట్గా అండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ ఏ వెరీ బిగ్ డిసీజ్. అంటే వెరీ బిగ్ డిసీజ్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, ఒక్కసారి బాధపడినప్పుడు నొప్పి వస్తుంది, లేదంటే ఇప్పుడు బాగా వేసే ఉంది, ఒక్కసారి చలి వచ్చింది, వర్షం వచ్చింది, వెంటనే నొప్పి ఎక్కువైతుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ క్లియర్గా చెప్తాడు, లిక్స్ ద జాయింట్స్ టచెస్ ద హర్ట్ అంటారు. అంటే స్టార్ట్ అయ్యేది జాయింట్లతోటి వస్తుంది, మళ్ళీ గుండెని పట్టుకుంటుంది అని. RHD అంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వరకు వెళ్ళిపోతుంది, గుండె లోపల ప్రాబ్లం వస్తుంది, చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ ప్రాపర్గా చేసుకుంటూ పోతే డెఫినెట్గా ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తోటి స్టెరాయిడ్ని ఆపేయచ్చు. అండ్ చాలా మందికి ఒక మిస్బిలీఫ్ ఉంటుంది, నేను ఇన్ని రోజులు స్టెరాయిడ్ వాడాను, నేను ఆయుర్వేదిక్ వచ్చాను, నా స్టెరాయిడ్ అంతా ఆపేయండి, day 1 నుంచే చేయండి. వీ షుడ్ నెవర్ డూ దట్. స్టెరాయిడ్స్కి ఎప్పుడు కూడా ట్యాంపరింగ్ డోసేజ్ మెథడ్ అని ఉంటుంది. అంటే 10 mg వాడుతున్నారు, వాళ్ళు 5 mg వాడడం, 3 mg వాడడం, సిమ్టమ్స్ని చూప్ చేసుకోవడము, బ్లడ్ టెస్ట్ చేసి చూడడము, CRP లెవెల్ ఎక్కువ ఉంది, ESR ఎంత ఉంది, RA ఫ్యాక్టర్ ఎట్లా ఉంది, ASLO టైటర్ ఎట్లా ఉంది, ఇవన్నీ మేనేజ్ చేసుకు స్లోగా ట్యాంపర్ చేసుకుంటూ పోవాలి. ఇట్ మినిమం టేక్స్ ఫర్ ఎవ్రీ పేషెంట్ 3 to 4 months టు క్విట్ ద అలోపతి మెడిసిన్స్. అది HCQs వాడుతున్నామంటారు, HCQs ఇస్ ఎ గుడ్ మెడిసిన్, దాంతో ఏమి ఇబ్బంది ఉండదు. వేరే స్టెరాయిడ్స్ వాడితే ఆ స్టెరాయిడ్స్ అవాయిడ్ చేయడానికి ఆయుర్వేద డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కెన్ బి వెరీ వెల్ ట్రీటెడ్, బట్ ఓన్లీ థింగ్ ఇట్ కెనాట్ బి హ్యాపెన్ ఇన్ 10 or 15 days. 15 daysలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాయం కావాలంటే మాయం కాదు. కొందరికి జెనెటికల్గా ఉంటుంది, కొందరికి బాగా ట్రోమా తోటి వస్తుంది. అండ్ ఈ మధ్యన ఫీమేల్స్ ఉంటారు, ఫీమేల్స్ లోపల ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ నార్మల్ యాక్టివిటీ. ప్రెగ్నెన్సీ కూడా ఎవరైతే స్ట్రెస్గా తీసుకుంటారో, పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు ఉండే స్ట్రెస్ వల్ల కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. సో స్ట్రెస్ హ్యాస్ ఎ గ్రేట్ రోల్ ఇన్ హ్యూమన్ హెల్త్. సో స్ట్రెస్ని కూడా బ్యాలెన్స్డ్గా చేయాలి. సో ఇది కాకుండా ఇప్పుడు నేను మీది వెబ్సైట్ చూస్తున్నప్పుడు యూ హ్యావ్ స్పెసిఫికల్లీ మెన్షన్ రిగార్డింగ్ ద వెయిట్ లాస్. సో దాంట్లో మీరు చాలా విధానాలు చెప్పారు వెయిట్ లాస్ దానికి. ఒకసారి హౌ డు యూ అప్రోచ్ వెయిట్ లాస్ పేషెంట్, అది ఒకసారి చెప్తారు? వెన్ వి సీ ఏ పేషెంట్ వి టేక్ ద BMI, వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళ హైట్ ఎంత ఉంది, వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, దీన్ని బట్టి 3 మెయిన్ గోల్స్ తోటి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకటి, వాళ్ళు వచ్చిన పర్పస్ వెయిట్ తగ్గాలి. సెకండ్, వెయిట్ తగ్గాలి, ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉండొద్దు.
అంటే నేను వెయిట్ తగ్గించుకున్నాను, నాకు గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చింది, వెయిట్ తగ్గించాను, నాకు యాసిడిటీ పెరిగింది, అట్లాంటి కాంప్లికేషన్స్ ఏముండదు. సెకండ్ గోల్. థర్డ్ గోల్ వచ్చి వెయిట్ తగ్గాలి, వెంటనే రీబౌన్స్ కావద్దు. అంటే నేను ఒక పౌడర్ తాగాను, నాకు ఈ నెల 3 kgs తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ క్యాలెండర్ స్టార్ట్ కాగానే నాకు 3 kgs వచ్చింది, దాన్ని రీబౌన్స్ అంటాం. సో వెయిట్ తగ్గాలి, కాంప్లికేషన్స్ ఉండొద్దు, అండ్ రీబౌన్స్ కావద్దు. ఈ 3 గోల్స్ అచీవ్ చేసేటట్టు ట్రీట్మెంట్ చేస్తాం. ఆయుర్వేదంలో ఏంటి అంటే ఉద్వర్తనం అన్న ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఉద్వర్తనం అంటే NEAT ప్రాసెస్ అంటారు, నాన్ ఎక్సర్సైజబుల్ యాక్టివేటెడ్ థర్మోలైసిస్. అంటే ఒక 3 hours ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే ఎంత ఫ్యాట్ అయితే తగ్గుతుందో సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఒక్క సెషన్ ఆఫ్ 45 minutes ఆఫ్ ఉద్వర్తనంతో అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఆయిల్ తోటి మసాజ్ చేస్తారు, తర్వాత కొన్ని హర్బల్ పౌడర్స్ తీసుకుంటారు, దాంతో మసాజ్ చేస్తారు, చేస్తే కొంత హీట్ జనరేట్ అవుతుంది, దాని నుంచి లైపోలైసిస్ అంటే లిపిడ్స్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పేషెంట్ వస్తే వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ వెయిట్ లాస్ ఎంత చేయాలని బట్టి 21 to 28 days థెరపీస్ డైలీ అది చేస్తాము. ఉద్వర్తనం అనే ప్రొసీజర్ ఉంటుంది. అండ్ సైమల్టేనియస్లీ దాంతోపాటు పంచకర్మ చేస్తాం. పంచకర్మ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రోగానం అపునర్భవంతి అంటే ఒకసారి పంచకర్మ ద్వారా తగ్గించిన వ్యాధి మరలా రాదు అని చెప్తారు. సో వాళ్ళకి క్లిన్జింగ్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళు తీసుకున్న మెడిసిన్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. కొందరు స్టిరాయిడ్స్ వాడి ఉంటారు, కొందరు హార్మ్ఫుల్, కొందరు పెద్ద పెద్ద మందులు వాడాల్సి వస్తుంది. డ్యూరింగ్ కోవిడ్ అందరు చాలా ఇంజెక్షన్స్ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళకి మెడిసిన్ కరెక్టా కాదా అనే కంటే కూడా వాళ్ళకి లైఫ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డాక్టర్స్ ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు అన్ని రకాల మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వల్ల వెయిట్ గెయిన్ అయి ఉంటారు, కొందరికి హ్యాబిట్స్ వల్ల వెయిట్ గెయిన్ ఉంటారు. సో ఈ టాక్సిన్ అంతా శరీరంలో ఉన్నంత వరకు వాళ్ళు వెయిట్ లాస్ కారు. ఎప్పుడైతే ఈ టాక్సిన్ బయటకు వెళ్తుందో, ఈ చెడు బయటకు వెళ్తుందో అప్పుడే రిజల్ట్స్ వస్తుంది. వాళ్ళకు వమనం చేయించడము, విరేచనం చేయించడము, బస్తీ చికిత్స చేయించడము చేస్తాము. అండ్ ఆయుర్వేదంలో క్లియర్గా లేఖన చికిత్స అని ఉంది. లేఖన అంటే స్క్రాపింగ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఇంటర్నల్గా కొన్ని మెడిసిన్స్ ఇచ్చి డైట్ ఫాలో అప్ చేసి ఆ ఫ్యాట్ అంతా తగ్గించడం చేస్తాము. అండ్ మోర్ ఎవర్ దే కెన్ అచీవ్ ద గోల్ దట్ ద వెయిట్ డిక్రీజ్ విల్ నాట్ బి రీబౌన్స్డ్. అంటే జనరల్గా మీరు ఎన్ని మంత్స్ ఆఫ్ చెప్తారు? అంటే 3 monthsలో ఇంత ఐడియల్గా ఇంత వెయిట్ తగ్గొచ్చు అని అలా చెప్తారు. ఇప్పటి వరకు మేము చేసే కేసెస్ లోపల సెషన్ 21 to 28 days సెషన్ లోపల ఐదర్ 10% ఆఫ్ ద వెయిట్ లాస్ ఆర్ 10% ఆఫ్ ఇంచ్ లాస్ అనేది ఉంటుంది. కొందరికి బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వెయిట్ ఎక్కువ తగ్గరు, కాకపోతే ఇంచ్ లాస్ అనేది ఉంటుంది. అంటే టమ్మీ సర్కంఫరెన్స్, థై సర్కంఫరెన్స్ తగ్గుతుంది. అండ్ మేజర్ హెల్తీ ఇండివిజువల్ లోపల అది తగ్గించడమే ట్రీట్మెంట్. వెయిట్ లాస్ షుడ్ నెవర్ బీ ఇన్ నెంబర్స్. అంటే ఓన్లీ నెంబర్స్లో మాత్రమే ఉండొద్దు, సర్కంఫరెన్స్ తగ్గాలి. ఎప్పుడైతే చుట్టుకొలత తగ్గుతుందో గుండె పంపింగ్ కెపాసిటీ కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకల్లా పంప్ చేయాలి, గుండె ఒకలాగా పంప్ చేస్తుంది. ఇంత మజిల్ ఉంది, ఇంతవరకు పంప్ చేయాలి, అది ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఈవెన్ గుండె స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. సో డెఫినెట్గా వెయిట్ లాస్ అవడం వల్ల డయాబెటిక్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ తగ్గుతుంది. అండ్ గుండెకి పంపింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతారు. EF అంటారు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు, గుండె పంపింగ్ కెపాసిటీ అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోకాలు నొప్పులు రావు. సో ఆప్టిమల్ వెయిట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్గా BMI, ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ మొబైల్, వాళ్ళ BMI క్యాల్కులేట్ మొబైల్లో చూసుకోవచ్చు. BMI క్యాల్కులేటర్ అంటే వస్తుంది, వాళ్ళ హైట్ వాళ్ళ వెయిట్ ఎంటర్ చేస్తే 3 వస్తాయి అనమాట. ఆరెంజ్ సేమ్ మన సిగ్నల్ లాగా ఆరెంజ్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంది. గ్రీన్ ఉందంటే మీ ఏజ్కి మీ హైట్కి సరిపోని వెయిట్ మీరు ఉన్నట్టు. రెడ్ ఉందంటే వద్దు బాబు నువ్వు చాలా డేంజర్గా ఉన్నావు, వెయిట్ తగ్గించుకోవాలని. లీన్లో ఉన్నారు అంటే మీరు వెయిట్ పెరగాలి. సో బేసింగ్ ఆన్ BMI విసౌట్. అండ్ ఇక్కడ చేసే ఎవ్రీ ట్రీట్మెంట్ తర్వాత BMI చెక్ చేస్తాము. వేరే హైట్ అనేది మారదు, సేమ్ హైట్లో ఉంటారు. సో ఎంతో అంత లోపల రిజల్ట్ వస్తేనే BMI తగ్గుతుంది. వి షో దెమ్ దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ యూ నౌ, దిస్ ఈజ్ యూ. ఓకే. సో ఐడియల్గా మనకి ఒక 28 days ట్రీట్మెంట్ ఒక 10% అలాగా మనకి కొంచెం తగ్గుతూ వస్తుంది. రెగ్యులర్గా ఎవ్రీడే ఉంటుందండి ట్రీట్మెంట్? ఎవ్రీడే ఉంటుందండి, ఎవ్రీడే 1 hour ఉంటుంది, 1 hour సెషన్ ఉంటుంది. ఎవ్రీడే అంతే. ఇక్కడ చేసే వాళ్ళు కూడా కేరళ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ ఉంటారు. అండ్ మోస్ట్లీ సర్టిఫైడ్ థెరపిస్ట్. అంటే ఇక్కడ మన తెలంగాణలో ఎట్లయితే ఇంటర్మీడియట్ కోర్స్ ఉంటుంది, బోర్డు అప్రూవ్ చేస్తుందో, అలాగే నర్సింగ్ ఎట్లయితే నర్సింగ్ కాలేజెస్ ఉంటాయో అట్లనే ఈవెన్ ఆయుర్వేద థెరపిస్ట్ కూడా కొన్ని నర్సింగ్ కాలేజెస్ ఉంటాయి. ఆ
అక్కడి నుంచి చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎన్ఏబిహెచ్ మోస్ట్ ఆఫ్ ద ఎన్ఏబిహెచ్ సెంటర్స్ లోపల ట్రైన్డ్ సర్టిఫైడ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళు దే నో, అంటే ఇప్పుడు గుండె ఉంది ఎంత ప్రెషర్ పెట్టాలి, ఊపిరితిత్తులు ఉంది ఎంత ప్రెషర్ పెట్టాలి, కడుపు మీద ఎంత ప్రెషర్ పెట్టాలి, ఎక్కడ ఫ్యాట్ ఉంది ఎట్లా చేయాలి, ఇవంతా వాళ్ళ ఎడ్యుకేషన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ రౌండ్ ద డే ఈవెన్ నైట్స్ కూడా ఇక్కడ డాక్టర్స్ ఉంటారు. ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు ఒక డాక్టర్ లోపల ఉండి గైడ్ చేస్తారనమాట, ఇక్కడ ఇంత ప్రెషర్ పెట్టండి. సో వీ కెన్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే ఓకే. ఎప్పుడు కూడా ఒక ట్రీట్మెంట్ సక్సెస్ కావాలంటే 4 limbs, అంటే చైర్ ఎట్లయితే 4 sides ఉంటుందో ఆయుర్వేదం ఏం చెప్తుంటే బిషక్, ద్రవ్య, ఉపస్థత, రోగి, ఈ 4 elements ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో ఎంత పెద్ద వ్యాధి అన్నా తగ్గుతుంది. బిషక్ అంటే మీకు చేసే డాక్టర్ కమిటెడ్గా ఉండాలి, అంటే మీకు ఎంతైతే తక్కువ చేసుకోవాలని ఉందో డాక్టర్ కూడా వీళ్ళకి తగ్గించాలి అని అంత ఉండాలి. ద్రవ్య, డాక్టర్ ఇచ్చే మందులు అంత ఎఫెక్టివ్గా ఉండాలి. ఉపస్థత, పేషెంట్కి సంబంధించిన అటెండర్ కూడా జాగ్రత్త పాటించాలి. ఇప్పుడు నేను మల్టిపుల్ నరిష్మెంట్ డైట్, ఎవ్రీ మీల్ 5 varieties అని పెట్టాలి, పేషెంట్ కుక్ చేసుకోలేడు. సో సమ్వన్ హ్యాస్ టు కుక్, వాళ్ళు ఉపస్థత అంటారు, వాళ్ళు కమిటెడ్ ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రోగి, పేషెంట్ కూడా నేను ఎట్లనైనా తక్కువ చేసుకోవాలి, డాక్టర్ నాకు అడ్వైజ్ చేశారు, నేను ఇది చెప్పారు, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఐ విల్ గో విత్ మై డాక్టర్ అని ఎప్పుడైతే సిన్సియర్గా ఆ కమాండ్స్ని యూజ్ చేసి వాళ్ళు చేసుకుంటారో డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఓకే. అలాగే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్లో చూసేది మనం ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తున్నామండి. బోత్ ఈవెన్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో హౌ డూ యూ అప్రోచ్ ఇన్ఫర్టిలిటీస్ కేస్? ఇక్కడ మేల్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్, గైనిక్ డాక్టర్ ఉంటుంది. ఎట్లయితే అలోపతి లోపల న్యూరాలజీ ఇట్లా ఉంటుందో ఆయుర్వేదం లోపల కూడా MD అంటే 5.5 years కోర్స్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రసూతి అండ్ స్త్రీ రోగా చేసిన డాక్టర్స్ ఉంటారు, మేము ఉంటాము, పంచకర్మ చేసిన వాళ్ళం ఉండి టుగెదర్. పేషెంట్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ అంతా తీసుకొని అనలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. బేసిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ లేట్ మ్యారేజెస్ వన్ ఆఫ్ ద రీజన్, ఎర్లీ మ్యారేజ్ కాకుండా ఉండడము, అండ్ ఎక్కువ డిస్టర్బ్స్ లైఫ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ స్పెసిఫికల్లీ ఇన్ హైదరాబాద్ వెన్ దే గెట్ మోర్ సాలరీ వెన్ దే వర్క్ ఫర్ అమెరికన్ కంపెనీస్. సో మన నిద్ర అంతా, లైఫ్ స్టైల్ అంతా మారుతుంది. అంటే అందరూ లేసే టైంకి వీళ్ళు పడుకుంటారు, అందరు పడుకునే టైంకి వీళ్ళు లేస్తారు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అట్లనే ఉంటుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే దివాశయనం పాపం, డే టైంలో పడుకోవడం పెద్ద పాపం అని చెప్తుంది. ఓన్లీ గర్భిణీ స్త్రీకి మాత్రమే, వృద్ధులకు మాత్రమే అది కరెక్ట్, మిగతా ఎవరు పడుకోవద్దు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, డే టైం అంతా పడుకొనే ఉంటారు. సో ఇట్లా ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్స్ వస్తుందో అది వన్ ఆఫ్ ద రీజన్. శరీరం లోపల 7 ధాతువులు అని ఉంటాయి, రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర. 7th ధాతు అంటే 6 ధాతువుల సారమే శుక్ర ధాతు. శుక్ర అంటే 7 కాదు, ఇట్ మే బి ఓవమ్ ఆర్ ద 7. ఆ ధాతు బాగుండాలంటే ఈ 6 ధాతుస్ బాగుంటేనే 7th ధాతు బాగుంటుంది. అంటే మీరు తీసుకునే ఫుడ్, మీ బోన్ స్ట్రెంత్ ఇదంతా బాగుంటేనే 7 కానీ ఓవమ్ కానీ హెల్తీగా ఉంటుంది. సో జనరల్లీ మ్యాంగ్లూర్ ఇలాంటి ప్లేసెస్ లోపల ఏం చేస్తారంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ద మ్యారేజ్ వాళ్ళు డీటాక్స్ ఇస్తారనమాట, ఒక కమ్యూనిటీ మొత్తము. ఐ స్టడీడ్ ఇన్ కర్ణాటక డైరెక్ట్ పేషెంట్స్ వచ్చి నెక్స్ట్ 3 monthsలో మా వెడ్డింగ్ ఉంది, మేము డీటాక్స్ కావాలని వాళ్ళు అడుగుతారు. సో అండ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రొసీజర్, వమన విరేచన పంచకర్మలు. అది చేస్తే ఏంటంటే వాళ్ళ వ్యాధులు ఆఫ్ స్ప్రింగ్ రాకుండా ఉంటాయి. అది సో దే కెన్, ఇప్పుడు ఎవరైతే ఇరెగ్యులర్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తున్నారో, లేదంటే హెక్టిక్ టైం షెడ్యూల్స్ తోటి, హై స్ట్రెస్ తోటి, ఈరోజు ఈ స్టేట్లో ఉంటారు, నెక్స్ట్ డే ఇంకో స్టేట్లో ఉంటారు, ఈ కంట్రీ ఆ కంట్రీ, ఎక్కువ డిఫరెంట్ క్లైమేట్స్కి ఎక్స్పోజ్ అవుతుంటారో వాళ్ళందరూ బెటర్ 365 daysలో 10 to 20 days డిటాక్స్ అయినట్టయితే వాళ్ళకి చాలా వరకు వ్యాధులు రాకుండా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టు యంగ్స్టర్స్ టు గెట్ కన్సీవ్డ్ ప్లస్ PCOS ఇట్లాంటి వస్తుంది, హెవీ వర్క్లోడ్ తీసుకునే వాళ్ళు బెటర్ దే కెన్ డీటాక్స్ దర్ బాడీ. ఓకే, ఒకసారి దీని మీద కొంచెం స్ట్రెస్ చేసి చెప్పరా అండి? ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇది చాలా కొత్తగా కూడా వింటున్నాం. బిఫోర్ గెటింగ్ మ్యారేజ్ టాక్స్ చేసుకొని తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్తుంటే అది చాలా హైలైటెడ్ ఉంది. ఒకసారి దీని మీద కొంచెం స్ట్రెస్ చేసి చెప్పండి. సి అండి, జనరల్లీ ఒక ఫీమేల్ ఉన్నారనుకోండి, ఫీమేల్ లోపల ఏంటి ఎవ్రీ 26th day 28th day సైకిల్ రావాలి. సో no one is telling the body now it's 26th day you need to menstruate. It is a biological clock.
బయాలజికల్ క్లాక్ ఎప్పుడు పనిచేస్తుంది? వెన్ యు ఆర్ విత్ ద సైకాడియల్ రిథమ్. బయట ఉన్న ఎన్విరాన్మెంట్ తోటి మీరు ఎప్పుడైతే లింక్ అయి ఉంటారో, బయట ఏం చేంజెస్ అవుతున్నాయో అదే చేంజెస్కి మీరు ఉంటారో అప్పుడు మెన్సెస్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఇట్లా రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ అంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఎవరైతే పని చేస్తుంటారో, డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ కానీ, డిఫరెంట్ స్లీప్ కానివ్వండి, డిఫరెంట్ డైటిక్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా డీటాక్స్ కావాలి. డీటాక్స్ అనేది పంచకర్మ అంటారు. పంచ అంటే 5, కర్మ అంటే ప్రొసీజర్స్. పంచకర్మల ద్వారా ఏమవుతుందంటే శరీరం అనేది క్లీన్ అవుతుంది లోపల నుంచి. ఎవరు చేయించుకోవాలి? అర్హులు ఎవరు అంటే రెగ్యులర్ ఎవరైనా సరే నార్మల్ హెల్త్ని మెయింటైన్ చేసుకునే వాళ్ళు, ప్లస్ డిసీజ్ రాకుండా ఉండే వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఈచ్ ప్రొసీజర్ విల్ టేక్ 10 days ఆఫ్ టైం. వమనం చేయాలంటే 10 days, విరేచనం చేయాలంటే 10 days, బస్తీ చేయాలంటే 8 కానీ 16 కానీ 30 అట్లా, అండ్ నస్యం చేయాలంటే 7 days ఇట్లా పడుతుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కఫం ఎక్కువ ఉందనుకోండి, యంగ్ అడల్సెంట్ ఉన్నాడు, దే ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, బెటర్ దే కెన్ గో ఫర్ వమన. పిత్త ఇండివిజువల్ ఉన్నారు, దే ఆర్ అబౌట్ టు మ్యారీ, దే కెన్ గో ఫర్ విరేచన. అట్లా చేయడం వల్ల ఇప్పుడు జనరల్గా డీటాక్స్ అంటే పబ్లిక్లో ఒక వ్యూ ఉంటుంది, అంటే నేను ఒక 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు తాగుతాను, నాది మొత్తం గట్టంతా క్లీన్ అయింది, నేను క్లీన్ అయినా అని కాదు. అది కాదు. పంచకర్మ అంటే ఏంటంటే ఎవ్రీ సెల్, ఎవ్రీ మైటోకాండ్రియా ఇన్ ద బాడీ విల్ గెట్ క్లీన్డ్ అప్. అంటే ఫస్ట్ ఒక 3 to 5 days శరీరాన్ని బట్టి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు, తర్వాత నెయ్యి లాంటి మందు తాగిపిస్తారు. అట్లా 7 to 8 days శరీరాన్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో దట్ వాట్ ఎవర్ ద టాక్సిన్స్, మలినాలు ఏమున్నాయో అవంతా కడుపులో వచ్చేటట్టు. వచ్చిన తర్వాత వమనం అంటే ఓ మిల్క్ ఇచ్చి వెహికల్ లాగా ఎజెక్ట్ చేయడం, వమనం చేస్తారు, లేదంటే మందులు ఇచ్చి విరేచనం చేయిస్తారు. అండ్ కొన్ని డిసీజెస్ ఉంటాయి. పంచకర్మాలు అంటే ఓన్లీ ఇది ఇట్లా కాదు. ఇప్పుడు డయాబెటిక్ వూండ్ ఉంటుంది, ఎప్పటికీ హీల్ కాదు, వాళ్ళకి జలగతోటి చికిత్స చేస్తారు. జలగ పెట్టేసి ఆ చెడు రక్తాన్ని తీస్తారు. ఈవెన్ కొందరు లోపల ఈ పులిపిర్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ లోపల కూడా చెడు రక్తం దీనికే అక్కడ జలగ పెట్టి తీస్తారు. అండ్ పెయిన్ కూడా అంటారు, అలోపీషియా అంటారు, అంటే అక్కడక్కడక్కడ హెయిర్ అనేది అంతా పోయి ఉంటుంది, వాళ్ళకు కూడా అక్కడ జలగ పెట్టడం వల్ల బ్లడ్ సప్లై పెరిగి హెయిర్ అనేది వస్తుంటుంది. సో జనరల్గా మీకు వేదికలో కూడా చూసినట్టయితే క్షీరసాగర మదనం అని ఉంటుంది. అంటే ఓ సైడ్ అసురులు ఉంటారు, ఓ సైడ్ దేవతలు ఉంటారు. ఆ చర్నింగ్ చేస్తూ ఉంటారు. చర్నింగ్ చేస్తూ ఉంటే ధన్వంతరి వస్తాడు, ఒక చేతిలో అమృతం ఉంటుంది, ఇంకో చేతిలో ఇది ఉంటుంది, ఇంకో చేతిలో జలగా ఉంటుంది. అంటే సో అప్పుడు వీళ్ళు అడుగుతారు అనమాట, ఏంటి ప్రభు వాళ్ళందరికీ అమృతం, మీకేంటంటే యూ ఫాలో దిస్, ఇది మీ శరీరంలో ఉండే చెడుని మొత్తం తీస్తుంది. సో దాట్ వే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. లీచ్ థెరపీ అనేది, జలగ చికిత్స అనేది చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద డిసీజెస్. సోరియాసిస్ ఉంది, మచ్చ తగ్గట్లేదు, మచ్చ లావుగా అయింది, ఎంతైనా తగ్గట్లేదు, అప్పుడు లీచ్ పెడితే అది హెల్ప్ అవుతుంది. కొందరికి వృశ్చికవత్ వేదన అంటారు. వృశ్చికవత్ అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్లో కానీ, గౌట్ లోపల కానీ. వృశ్చికవత్ వేదన అంటే ఒక స్కార్పియన్, వృశ్చిక అంటే స్కార్పియన్ అనమాట. స్కార్పియన్ కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది పేషెంట్కి. నా కాలంతా ఎర్రగా అయింది, అసలు నేను ముట్టుకుంటే నొప్పి, చల్లగాలి తాకినా నొప్పి అంటారు. అట్లాంటి వాళ్ళకి జలుగ పెడితే వెంటనే తగ్గుతుంది. అట్లా ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఇమీడియట్ థెరపీ అనమాట. వెరికోస్ వీన్స్ ఉంది, వాళ్ళకి జలుగా హెల్ప్ అవుతుంది. పైల్స్ ఉంది, వాళ్ళకి జలుగా హెల్ప్ అవుతుంది. అట్లా ఫైల్స్ కూడా అట్లా డిఫరెంట్ పంచకర్మ. వమనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, విరేచనానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. బస్తీ అంటారు, ఎనిమా ఇస్తాము. ఇప్పుడు కొందరు పేషెంట్ ఈ మధ్యన చూసినట్టయితే ఐబిడి, ఇరిటబుల్ బవెల్ డిసీజ్ అంటారు, క్రాన్స్ డిసీజ్ ఉంటుంది, అంటే కంటిన్యూస్ గా 8 to 10 times లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా పిచ్చా బస్తీ అని ఆయుర్వేదం లోపల ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేయడం వల్ల ఇంటెస్టైన్ లోపల ఉండే మైక్రోబ్స్ అన్ని సెట్ అయ్యి నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గుతుంది. బస్తీ పంచకర్మ హెల్ప్ అవుతుంది. కొందరు చూసినట్టయితే ఉదయం లేవగానే తుమ్ములు వస్తూ ఉంటాయి, కంటిన్యూస్ గా 8-9 తుమ్ములు తుమ్ముతే తప్ప వాళ్ళ డే స్టార్ట్ కాదు. అండ్ ఈవెన్ కొంచెం తాలింపు ఉంది, తుమ్ము వస్తుంది. డస్ట్ తీశారు, తుమ్ము వస్తుంది. అండ్ సైనసైటిస్ అంటారు, హెడ్ ఎక్ అంటారు. వీళ్ళందరికీ కూడా నస్యం అనే పంచకర్మ హెల్ప్ అవుతుంది. శిరో విరేచన చికిత్స అంటారు. నాసాహి శిరసోద్వారం అంటే ఈ బిల్డింగ్ ఉంది, ఎట్లయితే ఎంట్రన్స్ ఉందో అట్లనే తల మొత్తం భాగానికి నోస్ ఇస్ ద గేట్ వే ఆఫ్ హెడ్ అంటారు. అంటే ముక్కు ద్వారా మెడిసిన్ ఇస్తే ఈ తల లోపల ఉన్న మలినాలన్నీ పోతాయి. సో ఏం చేస్తాం, నస్యం లోపల ఇదంతా మసాజ్ చేస్తారు, స్టీమ్ ఇస్తారు, సర్క్యులేషన్ పెంచి ఒక మందు లోపలికి ఇస్తారు. ఇవ్వడం వల్ల అది ఇరిటేట్ చేసేసి అక్కడ ఉన్న దాన్ని మొత్తం తీసేస్తుంది.
సో సైనసైటిస్ కానీ, రైనైటిస్ కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ నస్యం అనే పంచకర్మ హెల్ప్ అవుతుంది. సో ఇది టైలర్ మేడ్ అనమాట. అంటే పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏ ప్రకృతి, వాళ్ళ ఆహార విహారాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి పంచకర్మ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ యొక్క తత్వాన్ని Assess చూసి చేస్తాము, మీరు సజెస్ట్ చేస్తారు. యా, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పంచకర్మ అనమాట. అంటే 8.5 years లోపల 3 years ఓన్లీ 5 చికిత్సల గురించే చదువుతాం మేము. ఓకే. అండ్ వీ పర్సనల్లీ అండర్గో దోస్ ట్రీట్మెంట్స్ అండ్ ఫీల్ హౌ ఇట్ ఈస్. ఓకే. అట్లా. సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ థెరపీ. హూ ఎవర్ కెన్ గో. ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్, మీరు హెల్త్ ఫ్రీక్ ఉన్నారు, ఐ నీడ్ టు మెయింటైన్ మై హెల్త్ అంటే బెటర్ యూ హ్యావ్ ద పంచకర్మ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఓకే. దట్స్ యాడ్ లైఫ్ టు ద ఇయర్స్. ఓకే. డాక్టర్ గారు, బిఫోర్ వి ఎండింగ్ ద సెషన్ ఒక్కసారి మీరు రెగ్యులర్గా అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు మీ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇఫ్ దే ఆస్క్ యూ ఎనీ అడ్వైస్ లైక్ ఒక డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు హౌ డూ యూ వాంట్ అస్ టు స్టార్ట్ అంటే ఐ రిక్వెస్ట్ యూ టు జస్ట్ గివ్ అస్ ద డ్రింక్. అంటే ఇప్పుడు చాలా రకాల డ్రింక్స్ ఇస్తున్నారు. కొంతమంది జీరా అజ్వైన్ వాటర్, వామ్ వాటర్ తాగాలంటారు, కొంచెం టర్మరిక్ వాటర్ వస్తున్నారు, రకరకాలుగా వస్తున్నాయి. సో ఒక నార్మల్ పర్సన్ కి వాట్ డూ యూ అడ్వైస్ అంటే డే ఏ డ్రింక్ తో, అంటే కషాయం ఇలా చెప్తారు కదా, సో అలా మీరు ఏం అడ్వైస్ చేస్తారు? హౌ డూ యూ వాంట్ టు ప్లాన్ అవర్ డే? ఒక్కటే అండి, ఏం చేయాలంటే స్లీప్. లేస్తారు, నిద్ర మినిమం 5 to 6 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి. టైమ్లీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. ఈ పానీయం ఆ పానీయం ఏం లేదు, జస్ట్ లేవగానే బ్రష్ అయిపోయిన వెంటనే 200 to 250 ml వాటర్ తాగాలి. అంతకంటే అత్యాంబుపానం మళ్ళీ డిసీజ్ రీజన్ అవుతుంది. అంటే కొందరు లేసి డైలీ 1 liter వాడుతూ ఉంటారు, అట్లా ఎప్పుడు చేయొద్దు. 1 liter వాటర్ తాగడం మంచిదే, కానీ వన్స్ ఇన్ ఏ వీక్ తాగడం మంచిది. డైలీ తాగే కంటే డైలీ ఒక 200-250 ml తాగాలి. బ్రేక్ఫాస్ట్ టైమ్లీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. ఎంగేజ్డ్ ఈటింగ్ అనేది ఉండొద్దు. డైట్ లోపల హోల్సమ్ డైట్ ఉండాలి. 4 to 5 varieties ఆఫ్ ఫుడ్ ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు, డైజెస్ట్ కాకముందే లంచ్ ఎప్పుడూ చేయొద్దు. లంచ్ చేశారు, డైజెస్ట్ కాకముందే డిన్నర్ చేయొద్దు. డిన్నర్ చేశారు, అది ప్రాపర్గా డైజెస్ట్ కాకముందే మళ్ళీ ఇంకో ఫుడ్ తినకూడదు. అండ్ మేక్ షూర్ 3 meals ఏ డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నామా, లంచ్ వరకల్లా చీవింగ్ బంద్. మధ్యాహ్నం తిన్నామా, నైట్ వరకల్లా మళ్ళీ తినద్దు. అట్లా ఎవరైతే చేస్తారో దే విల్ బీ హెల్తీ. సి ఇట్ ఈస్ నాట్, హెల్త్ ఈస్ నాట్ ఎ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. వీ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేటెడ్. ఓకే. వి అంటే ఒక్క సెన్సరీ ఆర్గాన్, శరీరంలో 5 పంచేంద్రియాలనేది అయి ఉంటుంది. ఓన్లీ జిహ్వ కోసం, ఓన్లీ ఒక్క సెన్సరీ ఆర్గాన్ కోసం 4 సెన్సరీ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసుకోవద్దు. ఓకే. యూ కీప్ ఇట్ ఇన్ ఎ డిసిప్లైన్ మేనర్. టంగ్ని డిసిప్లైన్డ్గా ఉంచండి. షుగర్ తీసుకోవద్దని కాదు, లిమిటెడ్ షుగర్ తీసుకోండి. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ ఫుడ్ తీసుకున్నారు, యూ డూ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ అయ్యేటట్టు చేసి శరీర హెల్త్ని మెయింటైన్ చేయండి. లేదు నాకు రెగ్యులర్ బిర్యానీ తింటాను, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్ చేస్తే మంచి ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది. ఏం చేస్తారంటే ఎక్కువ మంది జిమ్కి వెళ్తారు, January 1st లేదంటే మంచి మూవీ రిలీజ్ అయినప్పుడు వెళ్ళిపోయి ఒక 2 months 3 months చేస్తారు. అప్పుడు జిమ్ ట్రైనర్స్ అంతా మీరు ఇది తినండి అది తినండి, దే ఆర్ గుడ్. జిమ్ ట్రైనర్స్ ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ ఏంటంటే జిమ్ చేసేటప్పుడు సిక్ కాకుండా ఉండడానికే ఎక్కువ ఫుడ్స్, ఫ్లాక్ సీడ్స్ తిను, ఇది తిను, ప్రోటీన్ తిను అని చెప్తారు. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే డైట్ అలవాటు అవుతుంది, ఎక్సర్సైజ్ అలవాటు కాదు. ఓకే. 3 months తర్వాత ఏమవుతుందంటే ఈ డైట్ అట్లనే లోపలికి అవుతుంది, ఎక్సర్సైజ్ 0 అవుతుంది. దేర్ కమ్స్ ద డాక్టర్, డిసీజ్ వచ్చేస్తుంది, సిక్ అయిపోతాం. సో మెయింటైన్ సమ్ హెల్తీ ప్రిన్సిపల్స్. ఎర్లీ ఫ్రమ్ ద బెడ్, ఎర్లీ టు బెడ్, 3 meals a day, timely a day, and no engaged eating, and balanced diet, fruits, nuts, many things are there. You enjoy everything and be healthy. What is the ideal time to eat fruit and fruit anytime it can be taken. It is not compulsory that to be taken only in the evening, only in the night. కాకపోతే జనరల్గా ఎలర్జీస్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి బనానా ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాము. కొందరికి బనానా ఎలర్జీకి ఉంటుంది కాబట్టి బనానా అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ మోర్ ఎవర్ ఈవినింగ్ 6-7 తర్వాత ఎక్కువ తీసుకోవద్దని చెప్తాము. ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ తింటే కొంచెం ఎలర్జీ ఎక్కువ అవుతుంది, సో అది తీసుకోవద్దని చెప్తాము. మోస్ట్ ప్రాబబ్లీ డే టైంలో ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్ దే కెన్ హ్యావ్ ఇన్ ద మార్నింగ్స్. ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. Yes. ఓకే.
సో థ్యాంక్ యూ సో మచ్ Right, డాక్టర్ right, గారు. right, యూ right, హ్యావ్ right, గివెన్ right, లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండి. అసలు బేసిక్గా ఫస్ట్ ఇన్సూరెన్స్ ఆయుర్వేదిక్లో మనం క్లెయిమ్ చేసుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ Yeah, న్యూస్ it ఫర్ is a ఎవ్రీవన్. really big move. Many are getting benefited. We have to thank to the government IRDI Yes, that they have accepted Ayurveda. Soon probably in Telangana cashless could ఇవ్వచ్చు వాళ్ళు రాను. It is a very big step and all corporate companies are accepting it is a main line of treatment. So definitely is a good move. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Yeah, యాక్చువల్లీ sure, ఐ నో sure, ఇక్కడ sure. ఇంకా పేషెంట్స్ చాలా మంది ఎదురు చూస్తున్నారు మీకోసం, బట్ యూ హ్యావ్ స్పెండ్ అస్ లాట్ ఆఫ్ టైమ్ విత్ Yeah, అస్. thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. Right, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద Thank ఇన్పుట్స్ you. దట్ యూ హ్యావ్ గివెన్ టు Yeah, అస్. welcome. థ్యాంక్ యూ.